శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు ఉపదేశ రత్నమాల చెప్పుకుంటున్నాం. దానిలో ఇప్పుడు 6వది విద్యా జగత్తు. నిన్న 5వదైనటువంటి ప్రపంచ వ్యవహారము అన్నదాన్ని చెప్తున్నప్పుడు నేను ఏం చెప్పారంటే, తన నిజస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వారు ఎల్లప్పుడూ బ్రహ్మం వలనే ఉండి తాను ధరించిన మానవ వేషానికి తగినట్లుగా సుఖ దుఃఖాలు పొందేవాడిలాగా జగత్తులో ఈ జీవిత నాటకాన్ని నడుపుతారు. అనుభవంలో బ్రహ్మంగా ఉంటారు, అంటే సదా ఎప్పుడూ ఉండువాడుగా ఉంటాడు. వ్యవహారంలో మాత్రం ఈ మానవ దేహానికి తగినటువంటి, మనకి ఇవ్వబడిన వేషానికి తగినటువంటి సుఖ దుఃఖాది అనుభవాలను అనుభవిస్తున్నట్లుగా ఒక నాటకంలో పాత్రలాగా ఉంటాడు. అది జ్ఞానం తెలిసిన వారు ప్రపంచ వ్యవహారంలో ఇలా ఉంటారు అని చెప్తూ మిథ్యా జగత్తు అంటే చెప్తున్నారు. అంటే ప్రాతిభాసిక సత్యము. ఈ జగత్తు మిథ్యా జగత్తు అంటే ప్రతిబింబము అని. ప్రాతిభాసిక సత్యము అంటే తనకి తనే ఉండలేదని, తను ఉండడానికి మరొక దాని మీద ఆధారపడి ఉన్నదాన్ని ప్రాతిభాసిక సత్యము అంటారు. సత్పురుషులకి సద్వస్తువుని ఉపదేశించడం కోసం అవతరించిన శ్రీ రమణ సద్గురువులు వారు అనుగ్రహించిన ఉన్నది నలువది అనే గ్రంథపు మొదటి శ్లోకంలో ఇలా చెప్పారు. సత్పురుషులకి సద్వస్తువుని ఉపదేశించడం కోసమే అవతరించారు ఆయన వారు అనుగ్రహించిన ఉన్నది నలువది అనే గ్రంథంలో మొదటి శ్లోకంలో ఇలా చెప్పారు. ఏమనంటే, సర్వేర్నిదానం జగతోహమస్య వాచ్యస్య ప్రభుః కశ్చిదపార శక్తిః చిత్రేత్ర లోక్యంచ విలోకితా చ పటః ప్రకాశోప్య భవవత్స ఏకః అని బోధించుట చేత వారు ఇతర సిద్ధాంతాలను త్రోసిపుచ్చి ప్రాతిభాసిక సత్యాన్నే, అంటే దృష్టి సృష్టి అనేటువంటి దాన్నే నిజము అని బోధించారు. నీ దృష్టిని బట్టి సృష్టి అట్లా ఉంటుందే తప్ప ఈ సృష్టి అంటూ ప్రత్యేకించి ఏదీ లేదు అన్నదాన్ని ఆయన ఖచ్చితంగా బోధించారు. నువ్వు ఎలా చూస్తే అలా ఉన్నట్టు కనపడుతుందంటే, ఏం లేదు అని ఉన్నామంటే ఏమీ ఉండదు. ఏదో ఉంది అనుకుంటూ చూస్తే అదే ఉంటుంది అని ఇక్కడ దృష్టి సృష్టి అనేటువంటి సత్యాన్ని ఆయన బోధించారు. అదేంటంటే, నేనేది ఉండను అని అనుకున్నాను అనుకోండి, ఏదీ లేకుండా ఎలా పోతుంది? ఇప్పుడు ఏదీ లేదు అని మనం అనుకున్నాం అనుకో, మరి మనకి ఏమీ లేకుండా పోతుందా? పోదు. ఏదో ఉన్నట్టు, కొన్ని కళ్ళు మూసుకున్నా లోపల ఏదో ఉన్నట్టు అలా మనకు గోచరిస్తూనే ఉంటుంది. ఎందుచేతంటే ఇంతకు ముందు అంతా ఉంది, ఇదే సత్యము అన్న భావన స్థిరంగా ఉండడం చేత ఇప్పుడు లేదు అని అంటూ ఉన్నా అది ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుంది. ఏం లేదు, ఏం లేదు, ఇదేది ఉండదు, ఇదేం లేదు, ఇదేది ఏం లేదు, ఏది కనిపిస్తున్నా ఇది లేదు, ఇది లేదు అని అనుకుంటూ పోవాలి. అనుకుంటూ పోతే అనుకుంటూ ఉంటాం కానీ అది ఉంటూనే ఉంటుంది. ఎందుచేత అలా ఉంటుంది? ఇంతకు ముందు ఇది సత్యమో నిత్యమో, ఇది ఇలాగే ఉంటుంది, ఇది శాశ్వతము అన్న భావంతో మనం సృష్టిని చూసాం గనక, అంచేత నీ దృష్టి ఈ సృష్టి, నువ్వు ఎలా చూస్తే అలా కనపడుతుంది. అది ఒక్కసారి ముందు జీవితంలో చూసుకోవాలి. దేనినైనా సరే మనం ఏం అనుకొని చూసామో అలాగే కనిపిస్తుంది. ఒక వ్యక్తి మంచివాడు అనుకొని చూసామనుకో, వాడు మంచివాడిగానే కనపడతాడు. అదే వ్యక్తిని మరొకడు వీడు వెధవ అని చూస్తాడు, వాడికి చెడ్డవాడిగా కనిపిస్తాడు. మరి ఇంకా మనిషి మంచివాడా చెడ్డవాడా? ఆ మనిషిని కేవలం మనిషిగానే చూస్తే మంచి చెడ్డలు అతడికి లేవు. నువ్వు నీ దృష్టిని బట్టి ఆ వ్యక్తి మంచివాడని కొందరంటారు, చెడ్డవాడని కొందరంటారు. మరి అది దృష్టిని బట్టే కదా సృష్టి అని అర్థం. అలాగే ఈ కనిపించేటువంటి జగత్తునంతటి నువ్వు ఏది ఏది ఎలాగా ఇది 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 అని చూస్తే అది అదిగానే కనపడుతుంది కదా. అయితే మరి నేనేమి అనుకోకుండా చూస్తే ఈ సృష్టి ఉండదా అంటే ఉంటుంది. అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. అది ఎలా ఉందో అలాగే ఉంటే మరి ఇది ఫలానా అట్లా గుర్తించగలను స్వామి కదా. నువ్వు ఫలానా అని గుర్తించినా అది ఉంది, నువ్వు ఫలానా అని గుర్తు లేకపోయినా అది ఉంది. అది ఎలా ఉందో అలాగే ఉంది.
అది ఎలా ఉంది అని చూస్తే నువ్వే భావము వేయకపోతే అది ఎలాగూనూ లేదు అంటున్నారు ఇక్కడ. ఏ భావం లేకపోతే ఎలాగూ లేదు. ఇప్పుడు మనం పెద్ద అరణ్యంలో వెళ్తున్నాం అనుకుందాం, కొండల మీదకి, ఆ హిమాలయాలకు ఎక్కడికో వెళ్తుంటే చుట్టూరు అనేక 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 రకాల చెట్లు, లతలు, తీగలు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలు, ఒక పక్క మంచు, ఒక పక్క రాళ్లు, లాగా ఒక పక్క నదులు అలా కనిపిస్తూ ఉంటాయి. అవునా? ఒక చిన్న పిల్లాడు కూడా అమ్మ ఒళ్ళో కూర్చొని చూస్తున్నాడు ఆ కిటికీలో నుంచి. వాడికి ఇది చెట్టుని గాని, ఇది పుట్టని గాని, ఇది పువ్వని గాని, ఇది కాయని గాని, ఇది కొండని గాని, ఇది ఏరని గాని, ఇది నీరని గాని, ఇది మంచుని గాని వాడికి ఏమన్నా ఉంటుందా? వాడు చూస్తూనే ఉన్నాడు కదా. వాడికి ఏమీ లేదు అక్కడ, చూస్తూ ఉంటాడు. ఇది అది అని వాడు అనుకోడు. అనుకుంటాడా? మనమే అదిగో అదిగో చూసావా, ఓ పువ్వులు ఎంత బాగున్నాయో, ఆ నీలం పువ్వులు చూసావా అంటూ వాడికి నేర్పి పెడతాం. నీ దృష్టిని, నీ నీ భావాన్ని వాడి దృష్టిలోకి పంపిస్తాం. ఇప్పుడు ఆ భావానికి అనుగుణంగా దాన్ని చూస్తాడు. అది పువ్వు, అది పువ్వు అని చెప్తాం. అప్పుడు ఇంక వాడు ఎక్కడ చూస్తే అది పువ్వు, అది పువ్వు అని చూస్తాడు. అది పువ్వు అని వాడు మనసులోకి చేరినప్పుడు లేదమ్మా, పువ్వు లేదు. ఆ రకంగా పువ్వు లేదు, నవ్వు లేదు, చెట్టు లేదు, పుట్ట లేదు, గట్టు లేదు, నీరు లేదు, నిప్పు లేదు, ఏదీ లేదు. నీ భావాన్ని అక్కడ వేసేసరికి తదనుగుణంగా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? నా భావనలో ఉన్నది. నీ భావంలో ఉన్నది నీకు బాహ్యంలో కనిపించడానికి ఒకటి ఆధారంగా ఉండాలి కదా. ఏముంది? జగత్తు అంటున్నాం గాని కదా. అసలు జగత్ అంటే ఏమిటి? ఇక్కడ ఏమంటున్నా అంటే అసలు జగత్ అన్నదే పుట్టలేదు అంటున్నారు. ఇది కొంచెం మనకు అరగడం కష్టం. జగత్ అన్నదే పుట్టలేదు. మరి ఉంది కదా, పిల్లాడికి తెలియకపోయినా ఉంది కదా అని అంటే, ఉంది కదా అని అన్నవాడికి ఉంది, వాడికి లేదు. వాడికైనా గుర్తించకపోయినా ఒక దృశ్యం ఉంది కదా అంటే ఒక దృశ్యం, అది వాడికి ఏం బంధిస్తుంది? అది ఏమీ లేకుండా అలాగ వెళ్ళిపోతుంటే విమానంలో ఉట్ట ఆకాశమే ఉంటుంది. దాన్ని చూస్తాం మనం. అవునా? ఇక్కడ ఏవేవో నానా రకాల రూపాలు ఉన్నాయి, దీన్ని చూస్తాం. దాన్నేమో ఉట్టి ఖాళీ అంటాం, దీన్నేమో ఇది ఉంది, అది ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అంటాం. అవునా? వాడు దీన్ని ఏమీ లేని ఆకాశాన్ని ఒకే దృష్టితో చూస్తాడు. అవునా? అలాగే జ్ఞానం కూడా ఓహో ఇది దృష్టిని బట్టి అలా ఉన్నట్టు తోస్తోంది తప్ప ఇది స్వతసిద్ధంగా దానికి అది లేనే లేదు. లేకపోతే మరి నేను ఏదైనా భావాన్ని వేయడానికైనా ఏదైనా ఉండాలి కదమ్మా. అక్కడ ఆ పూల పెద్ద తుప్ప ఉంది కాబట్టి దాని మీద ఇది పూల డొంక అని ఒక భావాన్ని వేశాను నేను. వేయడానికి ఒకటి ఉండాలి కదా. అంటే పాము అని భ్రమ కలగడానికి తాడు ఉండాలి కదా. తాడన్నది ఒకటి ఉంది కాబట్టే కదా నాకు పాము అనే భ్రమ కలిగింది. అలాగా ఈ జగత్తు అన్నది ఒకటి లేకపోతే అది ఇలాంటిది అల్లాంటిది, బాగుంది బాగోలేదు అనేటువంటి భ్రమ నాకు ఎలా కలుగుతుంది? మరి తాటి వల్ల ఈ జగత్తు ఉందా? అసలు అలా కూడా లేదా? అన్నప్పుడు పిల్లాడికి తాడు లేదు, పాము లేదు. పిల్లాడికి. దాంతో వ్యవహారం చేస్తాడు. ఆ తాడుగా ఉన్నా దాన్ని పట్టుకుని తిప్పుతాడు, పాముగా ఉన్నా దాన్ని పట్టుకు తిప్పుతాడు. వాడికి దాని పట్ల తాడని గాని పామని గాని వ్యవహారం లేదు పిల్లాడికి. ఉందా? లేదమ్మా. లేదు కదా. అలాగే మనకి కూడా ఈ జగత్తు మన భావాలు దట్టంగా 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 ఎక్కించి చూడడం వల్ల ఇలా ఉంది కనిపిస్తుందే గాని ఇదంతా ఏదో అలా అనుకోవడం వల్ల ఉందిలే అని నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని మనం తీసేసుకుంటూ పోతే అసలు పోగులు తీసేస్తే వస్త్రం లేనట్లు లేనే లేదు, అలా భ్రమించానంతే అన్న దగ్గరకు వస్తుందట మన స్థితి.
నా అనుభవానికి నా అవగాహనకి తోచిందని నేను చెప్తున్నాను. దాన్ని ఇక్కడ స్వామి కూడా చెప్తున్నారు. అమ్మా, ఇక్కడ చదవకుండా నేను మీకు చెప్తున్నాను అంటే నా అవగాహనకి ఆ పైన ఆ ప్రాతిభాసిక సత్యమనో మరి దృష్టి సృష్టి వాదమనో దాన్ని ఈ రకంగా నేను పరిశీలన చేసుకుంటే వచ్చిన సమాధానం అది. సరే, భగవాన్ ఏం చెప్తారో చూద్దాం. శ్రీ రమణ భగవానులు నిజ అనుభవ సిద్ధాంతము అజాతమే అయినా దృష్టి సృష్టి అనే భావాన్ని ఉన్నది నలుబదిలో ఉపదేశించారు. భగవాన్ తన నిజ అనుభవంలో అసలు ఇది సృష్టి పుట్టనే అజాతము అంటే అసలు పుట్టలేదు. భగవాన్ అనుభవంలో జగత్ అస్సలు పుట్టలేదు. అది ఆయన అనుభవం. అదే భావాన్ని దృష్టి సృష్టి అన్న భావాన్ని ఉన్నది నలుబదిలో మనకు ఉపదేశించారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పాఠం అంతా అదనమాట. అవునా? దృష్టి సృష్టి అనేటువంటిది అదనమాట. అయితే ఈ ప్రపంచ సృష్టికి భగవంతుడే కారణమని జగత్తు కార్యమని భావించిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ నానా రకాల రూపాలతో ఉన్నటువంటి ఈ జగత్తుని సృష్టించిన భగవంతుడు. ఈ సృష్టిని భగవంతుడే కారణం. ఈ సృష్టి ఉండడానికి భగవంతుడే కారణం. ఈ జగత్తు భగవంతుడి కార్యం, ఆయన చేసిన పని అని భావించామా ఇప్పుడు మనం? ఇప్పుడు ఎవరికైనా ఇది భగవంతుడు చేసిందే అన్న దానిలో డౌట్ ఉందా? లేదమ్మా. మనందరికీ అలాగే ఉంది కదమ్మా. సుధా అలాగే ఉందా? అత్తే అవును. ఇదంతా భగవంతుడే ఈ సృష్టికి కారణము, ఈ జగత్తు ఆ కార్యము అని భావించిన తరువాత అవి ఎప్పుడు వేరువేరుగా గోచరిస్తాయి అని ఒక సిద్ధాంతం. సరేనండి, భగవంతుని కారణంగా ఈ జగత్తు తయారయ్యింది అని చెప్పారు. అసలు పిండి కారణంగా జంతువులు తయారయ్యాయి అన్నారు. మరి మనకి పిండి వేరు జంతువులు వేరుగా కనపడుతున్నాయి, అవునా? కానీ జంతికలు పిండే కదా. ఎప్పుడైతే జగత్తు కార్యమని భగవంతుడే కారణమని భావించిన పిదప అవి ఎప్పుడు వేరువేరుగా గోచరిస్తాయి. మరి అదే కదా ఇలా కనపడుతోంది, ఆ పిండే కదా ఇలా కనపడుతోంది, ఆ భగవంతుడే కదా ఇలా కనపడుతున్నాడు అని భావించాక మరి నీకు ఎప్పుడు ఇవి వేరువేరుగా కనిపిస్తున్నాయి అని ఒక సిద్ధాంతవాదులు అంటారు. తర్వాత ముందు అలా కనపడతాయి కానండి, తర్వాత రెండు ఏకమైపోతాయండి అని ఇంకొక సిద్ధాంతవాదులు అంటున్నారు. ముందు అలా కనపడతాయండి నానా రకాల రూపాలతో, ఆ పిండే ఆ జంతికలుగాను చేగోడీలుగాను అప్పచ్చులుగాను కనపడతాయి. ఈ చేగోడీలు, ఈ అప్పచ్చులు, ఈ జంతికలు ఇలా చెప్పుకుంటాం కదా. అప్పుడు మనం పిండిని మర్చిపోతాం, ఈ రూపాలని చూస్తాం, అవునా? కాబట్టి కారణం ఏమిటంటే పిండండి. ఏం పిండి అంటే వరి పిండి అండి, శనగపిండి అండి, ఏదో పిండి అండి అంటాం. ఆ పిండి కారణంగా ఇది అని చెప్పుకుంటాం. ఈ పిండి కారణం అని చెప్పుకున్నాక ఓహో ఆ పిండే ఇలా ఉందన్నమాట అని గుర్తించినట్లు ఇంకొక సిద్ధాంతం వారంటారు. రెండు ఆ తర్వాత అలా గుర్తించిన తర్వాత పరిశీలిస్తేనే రెండు ఏకమైపోతాయండి. ఆ పిండే ఇదండి, ఇది ఆ పిండేనండి అని రెండు ఏకమైపోతాయి అని మరొక సిద్ధాంతం వారు చెప్తున్నారు. ఇప్పుడు రెండు ఏకమై ఉన్నాయని ఇంకొక సిద్ధాంతం వారు అంటారు. అసలు రెండు ఒకటేను, రెండు లేవని ఇంకొకళ్ళు అంటారు. ఒకటే అసలు రెండు ఎక్కడ కనపడుతున్నాయి నీకు? రెండుగా కనపడుతుంది. ఒకటే కృష్ణుడుగా రాధగా కనపడుతుంది, కృష్ణుడే. మీకు రాధ ఎక్కడ కనపడుతుంది? కృష్ణుడిగా ఉన్నది రాధే. మీకు కృష్ణుడు ఎక్కడ కనపడుతున్నాడు? రెండు రాధా కృష్ణుడు ఒకటే అని ఇంకొక సిద్ధాంతం వారంటారు కదా. అలాగే ఈ జగత్తును జగత్ కారణకర్త అయిన పరమాత్ముడును రెండు కాదు, రెండు ఒకటే అని ఇంకొక సిద్ధాంతం వాళ్ళు అంటారు. ఇక్కడ మూడు సిద్ధాంతాలు చెప్పబడ్డాయమ్మా. ఎలాగ అంటే ప్రపంచ సృష్టికి భగవంతుడే కారణమని జగత్తు కార్యమని భావించాము ముందు. సరే, ఈ అనంతమైనటువంటి
ఈ నానా రకాల వైవిధ్యాలతో ఉన్నటువంటి ఈ జగత్తుకి భగవంతుడే కారణం. భగవత్ కారణంగానే ఈ జగత్తంతా ఉంది ఇలా అని మనం గుర్తించాం ముందు. ఆ తర్వాత మరి అది నీకు భగవంతుడు వేరు జగత్తు వేరుగా ఎప్పుడు కనిపించింది? ఇప్పుడు ఏమంటున్నాము? ఇది జగత్తు, ఆ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అంటున్నాం. అప్పుడు మళ్ళీ ఈ భగవంతుడే జగద్ రూపాన్ని ధరించి ఉంటే మరి భగవంతుడు వేరు జగత్తు వేరుగా నీకు ఎప్పుడు కనిపించింది? కనిపించింది కదా, మరి ఎందుకు గోచరిస్తోంది అంటుంది ఒక సిద్ధాంతం. ఆ తర్వాత పరిశీలించి చూసిన తర్వాత రెండూ ఏకమే అయిపోతాయండి. తెలియనంతసేపు రెండుగానే ఉంటాయి, వ్యవహార కాలం అంతా రెండుగానే ఉంటాయి, కానీ అవి రెండూ ఏకమేనండి అంటోంది మరొక సిద్ధాంతం. ఇప్పుడు రెండూ ఏకమే అయి ఉన్నాయండి. ఇప్పుడు వ్యవహార కాలంలోనూ రెండూ ఒకటే, వ్యవహారం లేనప్పుడు కూడా రెండూ ఒకటేనండి, ఉన్నది ఒకటేనండి అంటుంది ఇంకో సిద్ధాంతం. ఒకటేమో దేవుడు జగత్తు అంటుంది, రెండవది దేవుడే జగత్తు జగత్తే దేవుడు అంటుంది, మూడవది అసలు జగత్తు దేవుడు అంటూ రెండు లేనే లేవండి, ఉన్నది ఒకటేనండి అంటుంది. ఇవి మూడు కూడా మనం వింటూనే ఉన్నాం, అన్ని ఆహా ఓహో అనుకుంటున్నాం, కానీ ఇలా వివరణాత్మకంగా ఎప్పుడు చూడలేదు. చూస్తే ఓహో ఆ మొదటి సిద్ధాంతం అది చెప్తోంది, మరి మనం దేనికి చెందిన వాళ్ళము? రెండోది ఇది చెప్తోంది, మరి మనం దేనికి చెందిన వాళ్ళము? మూడో ఇది చెప్తోంది, మనం దేనికి చెందిన వాళ్ళము అని మన దృష్టిని మనం చూసుకుంటే అన్నీ బాగుంటాయి. అన్నీ ఎంత బాగుంటాయో, ఈ జగత్తంతా ఆ పరమేశ్వరుని కారణంగా కలిగింది, పరమేశ్వరుని విడిచి లేదు అన్నది బాగానే ఉంది, బాగుంది కదా. ఆ రెండోదేమో ఆ పరమాత్ముడే ఇలా నానా రకాలుగా కనపడుతున్నాడు గాని ఈ కనపడేదంతా పరమాత్ముడే అన్నది రెండో రకం. మూడోది కనపడడాలు లేవు, అసలు అదృశ్యమే లేదు, ఉన్నదే పరమాత్ముడు, ఇది మూడవది. ఇప్పుడు అర్థమైందమ్మా వివరణ? ఈ మూడు కూడా మన అనుభవాలు ఉన్నాయి కదా, దీన్ని మూడిటిగా సో ఏమిటని పరిశీలించి చూడకపోతే అది బాగుంది ఇది బాగుంది ఇది అంతకంటే బాగుంది అనుకుంటాం. మరి ఇప్పుడు నాకు కావలసింది ఏమిటి అని పరిశీలించుకున్న వాడికే ఈ సిద్ధాంతాల వాదాంతాల రాద్ధాంతాలన్నీ అర్థమయ్యి ఇప్పుడు నాకేమిటి, నేనెవరు అనేటువంటి ప్రశ్న దృఢంగా కలుగుతుంది అమ్మా. ఇప్పుడు ఇలాగా వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే ఇవి మంద మధ్యమ తీవ్ర జిజ్ఞాసువులకే తగి ఉన్నాయి. మందాధికారికి మధ్యమాధికారికి తీవ్ర జిజ్ఞాసువులకి చెందినవి మూడును. మొదటివాడు మందాధికారి, వాడు ఎలా ఉన్నాడు? ఇగో ఈ జగత్తంతా ఉందండి, దీన్ని తయారు చేసిన దేవుడు ఎక్కడో ఉన్నాడు. అది మందబుద్ధి కలిగినటువంటి సాధకుడికి. అమ్మా అర్థమైంది కదా. తర్వాత ఇక రెండోది మధ్యమ అధికారి, ఈ జగత్తంతా ఆయన వల్లే కలిగింది, ఆయన వల్లే తయారైంది, అలాగా అదే పిండి అనేక పదార్థాలు అయినట్లు పరమాత్ముడే ఈ జగత్తంతా పరమాత్ముడి రూపమేను, ఇలా కనిపిస్తున్నాడు మనకి అని మధ్యమ అధికారులకు చెప్తారు, వాళ్ళ అనుభవం అది. ఇక తీవ్ర జిజ్ఞాసులకి ఈ జగత్ రూపంలో ఇలా నానా రకాలుగా గోచరిస్తున్నది పరమాత్ముడే, పరమాత్ముడే జగత్తు అన్నటువంటిది వాళ్ళు అంగీకరించలేరు. ఆ పరమాత్ముల్లో ఈ జగత్తు అన్నది దృశ్యం అన్నది లేనే లేదు, ఉన్నది పరమాత్ముడే అన్నదాన్ని వాళ్ళు అంగీకరిస్తారు, ఈ తీవ్ర జిజ్ఞాసులు. ఇలాగా మరి మంద మధ్యమ తీవ్ర జిజ్ఞాసులకి ఈ మూడు తగి ఉన్నాయి. ఆయా స్థితులను బట్టి అలాగవి తగి ఉంటాయి వాళ్ళకి. తీవ్ర జిజ్ఞాసులకైతే జగత్తు దృశ్యము, దాన్ని వివరించే జ్ఞానము, అది గోచరించడానికి ఆధారము, దానిని గ్రహించే జీవుడు కార్యకారణ భేదాలు లేకుండా ఏకకాలంలో గోచరించే ఒక వస్తువే అని నిర్ధారించడం సృష్టి దృష్టివాదం. ఏం చెప్తున్నారంటే దీన్ని బట్టి ఈ సమస్త జగత్తుని ఇప్పుడు చెప్పినంత గ్రహిస్తున్నాం కదమ్మా. మనం ఏమిటి మూడు రకాల వాదాలని గ్రహించాము. ఈ జగత్తు ఉంది, ఈ జగత్తుకి కారణకర్త ఒక భగవంతుడు ఉన్నాడు,
ఆ భగవంతుడి వల్లే జగత్తు కలిగింది అన్నది మంద అధికారులకు చెప్పారు. నిజమే. అయితే మధ్యమ అధికారులకు ఏమని చెప్పారు? జగత్తంటూ ప్రత్యేకంగా లేదు, పరమాత్ముడే జగద్రూపాన్ని ధరించాడు, ఈ జగద్రూపంలో ఉన్నది పరమాత్ముడేనయ్యా అని కొంచెం స్థితికి వాడు సాధన చేసి వెళ్ళాక ఈ జగత్తు పరమాత్ముడే అని చెప్పారు వాడు మధ్యమాధికారి. ఇంకా జిజ్ఞాసులకి ఏమని చెప్పారు? అవునా, ఈ జగత్ రూపాన్ని భగవంతుడు ధరించాడా? ఎందుకు ధరించాడు భగవంతుడు? ఇది ధరించకపోతే భగవంతుడికి ఏమిటి లోటు? అసలు భగవంతుడు దీన్ని ధరించాడా అన్నటువంటి తీవ్ర జిజ్ఞాసు కలిగిన వారికి ఏమని చెప్పారు అంటే, ఎప్పుడు రెండుగా లేనే లేదు, ఉన్నది పరమాత్ముడు ఒక్కడే అని చెప్పారు. ఈ మూడు సాధకుల యొక్క బుద్ధి యొక్క శుద్ధిని బట్టి ఈ మూడు విధాల గ్రహిస్తున్నది ఎవరు? గ్రహిస్తున్నది ఒకడు ఉన్నాడు కదా. వాడిని మూటిని విభజించి ఇది 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 అని తెలుసుకుంటూ గ్రహిస్తూ ఒకడు ఉన్నాడు కదా. కాబట్టి దాన్ని గ్రహించే జీవుడు ఇప్పటి నేను కార్యకారణ భేదాలు లేకుండా ఏకకాలంలో గోచరించే ఒక వస్తువే అంతే. ఆ నేనే, నేనొక్కడనే, ఆ ఒక్క నాయందే కార్యకారణ భేదాలు లేకుండా నేనే ప్రకాశిస్తున్నాను. ఇంక నాకు ఇది ఉంది, అది ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అనేటువంటివన్నీ వదిలిపోయాయి. అప్పుడు నేనొక్కడనే, ఏకమక్షరం హృది నిరంతరం భాస్వతే స్వయం లిఖ్యతే కథ. ముందు ఆ అఖండ ప్రకాశ స్వరూపుడమైన నీవు ఉన్నావు. ఇది ఉంది లేదు, అలాగా ఇలాగా, అక్కడుంది ఇక్కడుంది, ఇది అదే అది ఇదే అని అన్ని అనుకున్నా ఉన్నావు, అనుకోలేకపోయినా ఉన్నావు. నీకు వాటితో ఏమీ అంటకుండా ఉన్నావు అని కార్యకారణ భేదాలు లేకుండా ఏకకాలంలో గోచరించే ఒక వస్తువు నిర్ధారించడం సృష్టి దృష్టి సిద్ధాంతం. ఇదిగో ఇది గోచరిస్తున్న జగత్తు యొక్క ఉనికికి ఒక దీన్ని కూడా మరి ఉందిగా కనిపిస్తోంది కాబట్టి ఎంత నేను అఖండ ప్రకాశాన్ని నేను తప్ప ఇంకొకటి లేదు అని తెలుస్తోన్న అనుభవం వచ్చినా ఇది కనిపిస్తోందిగా. అందుచేత ఒక రాజీ ప్రక్రియ కోసం ఈ ముక్క చెప్పారు. వ్యవహారం ఉంది కాబట్టి ఇది కూడా ఉందిలే అని ఒక రాజీ కోసం చెప్పారు. అయితే అజాతవాదం అంటే పుట్టుక లేనిది. జగత్తు కనిపిస్తోంది అని గాని సృష్టింపబడిందని గాని ఎప్పుడూ ఒప్పుకోదు. అసలు పుట్టుక లేనిది అజాతం. జాతము అంటే జన్మించడం కదా, అజాతం అంటే అసలు కలగనిది. ఆ కలగనిది జగత్తు ఒకటి కనిపిస్తోందని గాని అది సృష్టింపబడిందని గాని ఎప్పుడు తన నిత్యశాశ్వత ప్రకాశ స్వరూపుని తను నెరిగి తానుగా ఉన్నవాడే ఎప్పుడు దీన్ని ఒప్పుకోడు. ఉన్నది ఉన్నట్లే ఎప్పుడు అలా ఉందని సిద్ధాంతీకరించడం చేత అది తీవ్ర జిజ్ఞాసువులకి మాత్రమే స్పష్టం అవుతుంది. అందరికీ అది ఎంత చెప్పినా తెలుస్తుందే గాని అనుభవంలో స్థిరంగా ఉండదు. తీవ్రమైన జిజ్ఞాస ఉన్నవాడికి మాత్రమే ఇది స్పష్టమవుతుంది. ఏం లేదు అని మనం ఇప్పుడు ముందు మొట్టమొదటి బిగినింగ్ లో తీసుకున్న మొక్క అదే. ఏం లేదు, ఉన్నది నేనే. ఇది ఉంది, అది ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, దీన్ని దేవుడు చేశాడు, దేవుడు దీనికి ఆధారంగా ఉన్నాడు అన్నది ఒకటైతే ఆ దేవుడే జగత్తుగా ఉన్నాడు, జగత్తే దేవుడుగా ఉన్నాడు అని మళ్ళీ రెండోదైతే అసలు ఈ జగత్తు దేవుడు అన్నవన్నీ ఏ నేనుకి కనిపిస్తున్నాయో, ఏ నేను ఉండడం వల్ల అనిపిస్తున్నాయో ఆ నేను ఇవి ఏమీ లేని ఏకైక పరమ సత్యము. దాని యందు ఇవి ఏమీ లేవు అని అది ఉన్నట్లే ఎప్పుడు ఉందని సిద్ధీకరించడం చేత అది తీవ్ర జిజ్ఞాసులకు మాత్రమే స్పష్టమవుతుంది. తీవ్రమైన జిజ్ఞాస ఉన్న వాళ్ళకి కాదు అని ఒప్పుకోగలిగిన తీవ్ర జిజ్ఞాస ఉన్న వాళ్ళకి మాత్రమే స్పష్టమవుతుంది.
అయితే శ్రీ భగవాను దానిని మీరు అందరూ గ్రహించి ఉన్నదేం లేదు, ఆ పరమాత్మ స్వరూపుడవై నువ్వే ఉన్నావు అని చెప్పిన దాన్ని అందరూ గ్రహించగలిగే స్థితిలో లేరు గనక దానికి ఒక మెట్టు కిందకి దిగొచ్చి దృష్టి సృష్టివాదాన్ని ఉన్నది నలుబదిలో ఉపదేశించారు. నీ దృష్టిని బట్టి సృష్టి ఉందిరా, దృష్టి భేదమే గాని సృష్టి అన్నది లేనే లేదు, భేదం అన్నది లేనే లేదు అని ఉపదేశించారు. తీవ్ర జిజ్ఞాసులు గ్రహించలేని అజాతవాదం వారు అంగీకరించని ద్వైతం మొదలైన ఇతర సిద్ధాంతాలలో వారి మనసు శాంతించకపోవడం చేత వారి మనసుకి తగినట్లు సృష్టి సిద్ధాంతాన్ని బోధించారని గ్రహించాలి. ఇప్పుడు ఈ తీవ్ర జిజ్ఞాసులు ఏది చెప్పినా నిజమైన జిజ్ఞాస కలిగిన వాళ్ళు అసలు ఇది ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, మీకు దేవుడు ఆధారం, దేవుడు జీవుడు ఆధారం, అదే ఇదిగా ఉంది, ఇవన్నిటినీ కూడా అస్సలు వాళ్ళు అంగీకరించలేరు. ఉన్నదేదో ఉందంటే అది తప్ప అన్యమేమీ లేదు అన్న దాని మీద నిలబడి ఉంటారు వాళ్ళు. చేత వాళ్ళ కోసం వాళ్ళు అంగీకరించలేకపోవడం చేత మరి ఈ ద్వైతాన్ని కొంచెం కూడా వాళ్ళు అంగీకరించలేరు. ఎక్కడుంది ద్వైతం? ఉన్నదంతా ఏకైక ప్రకాశమే కదా. ఇక ఏదో ఉంది అని అసలు ఎందుకు అలా అనుకోవడాలి? ఆ దృష్టిలో ఆ సృష్టిలో దృష్టి ఉంటే సృష్టి ఉంటుంది. ఆ దృష్టి మాత్రం ఎందుకు? నాకు దృష్టి లేకపోతే నేను లేనా? సృష్టి లేకపోతే నేను లేనా? ఉన్నాను కదా అన్న దానిలో స్థిరపడి ఉన్నవాళ్ళు జగత్తుని ఏమాత్రం అంగీకరించకపోవడం చేత వారి కోసం దిగి వచ్చి వారి మనసును శాంతింప చేయడం కోసం, సరేలే నీ దృష్టే అలా కనిపిస్తోందిలే, ఈ సృష్టిగా నీ దృష్టి నీలో నుంచి నేను అనే ఒక దృష్టి వస్తే ఆ దృష్టికి ఇలా నానాత్వం గోచరిస్తుందంటే. కాబట్టి సృష్టికి దృష్టి ఆధారం. దృష్టి ఎవరంటే నువ్వే, సూర్యుడి వెలుగులాగా. అవునా? సూర్యుడి వెలుగులాగా దృష్టి నువ్వే. నువ్వే అఖండ ప్రకాశానివి. నీలో నుంచే ఒక నేను అన్న దృష్టి కలిగితే, ఆ దృష్టిగా ఉంటే కలగదు. ఆ దృష్టి కలిగితే ఈ జగత్తు ఏదో నానా రకాలుగా ఉన్నట్లు భాషిస్తుందంటే. అంచేత దృష్టి సృష్టి వాదంతో వారికి మరి దేహము జగత్ వ్యవహారము ఉంది గనక వారికి బోధించారు భగవాన్. వారి కోసం అమ్మ కొంచెం అర్థమైనట్లు ఉంటుంది గాని అనుభవంలో కొంచెం కష్టమే ఇది. అందుకే భగవాన్ సూటి మార్గంలోకి వెళ్లే కొద్ది మన సంశయాల యొక్క చిక్కుముడులు ఎక్కడెక్కడో పడిపోతుంటాయి. దాన్ని అతి జాగ్రత్తగా మనం విప్పుకోవాలి. అంచేత దీన్ని బోధించారు. దీన్ని అజాతవాదము అనేటువంటి అంశాన్ని చెప్తున్నప్పుడు, ఇప్పుడు అజాతవాదమే కదా చెప్తున్నారు, మిథ్యా జగత్తు గురించి కదా చెప్తున్నారు. అజాతవాదము అని చెప్పవలసి వచ్చినప్పుడు భగవాన్ ఏమన్నారంటే, అజాతం అంటే పుట్టలేదు ఇది అన్నదాన్ని చెప్పినప్పుడు వాళ్ళ నమ్మకాలను బట్టి స్థితిగతులను బట్టి శ్రీ రమణులు వివిధ సిద్ధాంతాలను వారి ప్రశ్నించే భక్తుల కోసం చెప్పేవారు. వారు ఆ సిద్ధాంతంలోంచి వచ్చారు కాబట్టి వాళ్ళ స్థితి, మానసిక స్థితి ఎలా ఉందో దాన్ని బట్టి, వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని నుంచి వచ్చారో దాన్ని బట్టి, వాళ్ళు వేసే ప్రశ్నలను బట్టి భగవాను వారికి ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో ఆయా సమాధానాలు చెప్పారు. అన్ని ఇది భగవానే చెప్పారుగా, ఇది భగవానే చెప్పారంటే వారికి చెప్పారు. నువ్వు తీవ్ర జిజ్ఞాసు అయితే దాన్ని ఒప్పుకోవు, నీకు కూడా చెప్పారు. అయినా వారు తమ నిజానుభవం అజాత సిద్ధాంతమే అని చెప్పగా నేను విన్నాను. నేను చెప్పాను గాని మీరు అడిగారు గనక, మీరు ఈ మార్గంలో వచ్చారు గనక మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను అది చెప్పాలి గనక చెప్పాను గాని నా దృష్టిలో అయితే సృష్టి జరగనే లేదండి. ఉన్నది ఒకే ఒక్క సత్యం, అది నేనే అని స్వయంగా భగవాన్ చెప్పడం నేను విన్నాను అంటున్నారు మురుగనార్ గారు. వాళ్ళ కోసం చెప్పాం గాని స్వయంగా నా నిజమైన అనుభవం అజాత సిద్ధాంతమే, ఏది కలగలేదు
అందువల్ల అజాతమే సత్యం. భగవాన్ తన అనుభవాన్ని ఖచ్చితంగా ఏది కలగలేదు, ఉన్నది నేనే శాశ్వతమైన సత్యాన్ని అని భగవాన్ చెప్పారు గనక మనం భగవాన్ సిద్ధాంతం విశ్వమంతా ఆమోదించగలిగింది, మరి అందరూ అనుసరిస్తున్నది అయి ఉండడం చేత మిగతా వారు వారి వారి స్థితిగతులను బట్టి వారు వాటిని తీసుకున్నా భగవాన్ అంతిమంగా చెప్పింది జగత్తు మిథ్యా అని కూడా చెప్పలే. అసలు మిథ్యా జగత్తు అన్నది కూడా లేదు, ఉన్నది నేనే అని స్వయంగా భగవానుడు అనడం మృగనారు గారు విన్నారట. కాబట్టి మనం కూడా ఉన్నది ఏకైక సత్యమే, ఇక రెండోది లేదు, ఉన్నది నేనే రెండోది లేదు అన్నదాన్ని మనం అంగీకరించి ఆయన చెప్పిన ప్రకారంగా ఆచరిద్దాం అంటున్నారమ్మా. ఇక మరి మనస్సు దాని ప్రవృత్తుల ద్వారా బయటికి వచ్చి చూచే నామరూప ప్రపంచమంతా ఒక పాత్రలాగా హృదయంలో వాసనా రూపంలో మునుపు నిక్షిప్తమే ఉన్నదే. లోపల పెద్ద పాత్ర వేసుకున్నాం, పాత్ర వేసుకున్నాం. మాకు ఇక్కడ తేగల పాత్రలని వేస్తారులేండి, తాటి టెంకలు. ముందు ఊరికి ఆ టెంకలు పడేసి మట్టి పడేస్తారు, ఇక నెమ్మదిగా దానిలో చూస్తూ ఉంటాయి తేగలు ఒక పాత్రలాగా. అలాగే అంటే పెద్దది లోపల మట్టి లోపల వేసి మూత వేసిందలాగా మన లోపల మనస్సు దాని దాని ప్రవృత్తుల ద్వారా లోపల ఉన్న వాసనలను బట్టి చూచే నామరూపాల ప్రపంచమంతా లోపల నుంచి పాత్రలో నుంచి వచ్చినట్లుగా హృదయంలో ఈ వాసనా రూపంలో మునుపు నువ్వు వేసుకున్నవే గతపు అనుభవపు గుర్తులే, అవే ఇప్పుడు అది ఇదే అని చూస్తున్నావు బయట. కాబట్టి అవి ఇప్పుడు బాహ్యంగా నీకు ఇంద్రియాల ద్వారా చూడబడుతున్నట్లు చేసిన పాత కథ. ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది కాదు, పాత కథ. ఎప్పుడో తీసేసిన సినిమా ఈవేళ రిలీజ్ అయ్యింది, కొత్తగా ఈవేళ రిలీజ్ అయిందని చూస్తావు. అది తీసేసి ఎప్పుడో సంవత్సరం క్రితం 6 నెలల క్రితం తీసేశారు. అది ఇప్పుడు రిలీజ్ అయ్యేసరికి న్యూ రిలీజ్ అండి, ఇప్పుడే రిలీజ్ అయిందండి, ఇప్పుడే జరుగుతున్నట్టు చూస్తాం. అలాగే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ జగత్తంతా గతపు వాసనలు, ఎప్పుడో జరిగిపోయినవన్నీ కూడా ఇప్పుడు నీకు ప్రత్యక్షంగా ఉన్నట్లు కనపడుతున్నాయి. ఇది పాత కథే, ఇది తీసేసిన సినిమా లాంటిది. ఇంతకు ముందు నీ అనుభవాలే లేచొచ్చి ఇప్పుడు వెలుపల ఉన్నట్టు కనిపిస్తున్నాయి అంటున్నారమ్మా. ఇప్పుడు ఇదంతా తీసేసిన సినిమా, ఎప్పుడో తీసేసిన సినిమా. మన అనుభవాలన్నీ కూడా గతంలో ఎప్పుడెప్పుడో ఏవేవో జన్మల్లో జరిగినటువంటి సంఘటనల వాసనలే లోపల నిక్షిప్తమై ఉండి ఇప్పుడు బయటకు వచ్చి ఇదిగో అదిగో అన్నట్టు కళలో ఏవో వచ్చేసి అవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఎక్కడి నుంచి వచ్చాయి? నీలో నుంచి వచ్చాయి కదా, నీలోనే నుంచి వచ్చాయి, నీకే కనిపిస్తున్నాయి, మళ్ళీ పోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎవరు తెచ్చి అక్కడ పెట్టారు? నీలో ఉన్నవే. కళలో ఆ జగత్ రూపంలో అనుభవాల రూపంలో కనిపించాయి. మెలుగులో కూడా ఈ స్థూల జగత్ రూపంలో ఈ అనుభవాలు కనిపిస్తున్నాయి. నీ లోపల ఉన్నవే. పాత సినిమా ఇది, ఇప్పుడు రిలీజ్ అయి కనిపిస్తుంది. అవునా? ఇది నువ్వు ఎలా గుర్తిస్తావు తల్లి? గుర్తిస్తున్నావంటే ఆ గుర్తులు లోపల ఉన్నాయి కదా, గుర్తు పెట్టే కదా దీన్ని గుర్తిస్తున్నావు. మరి ఆ గుర్తు నీకెక్కడదమ్మా? గత నీ అనుభవంలో లేని నీ గుర్తులో ఉండదు కదా. అర్థమైందా మీది? ఇప్పుడు జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు బాహ్యంగా ఇంద్రియాల ద్వారా చూడబడుతున్నట్లు లోపల పాత్రలాగా వేసుకున్నట్టు నీ హృదయంలోని గత అనుభవపు వాసనలే ఇప్పుడు బాహ్యంగా ఇంద్రియాల ద్వారా చూడబడుతున్నట్టు చేస్తున్నటువంటి పాత కథే ఇది అని తెలుసుకొని ఆయన అంటున్నారు. ఆత్మ తానే తన మాయ చేతనే అనేక రకరకాల నామరూప ప్రపంచంగా గోచరిస్తున్నదే తప్ప తాను ఒక నిమిత్త కారణమాత్రుడై ఈశ్వరుడిగా సృష్టించడం, పోషించడం, లయింపచేయడం అనే ప్రవృత్తులు కలవాడైన వాడు కాడు పరమాత్ముడు. పరమాత్ముడు ప్రత్యేకంగా కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం శ్రద్ధగా వినాలి, లోతుగా వినాలి. ఆత్మ
తానే ఆత్మ అంటే నేను కదా, ఉమ్, నేను అంటే తెలివి కదా, ఉమ్, నేనే నా మాయ అంటే నా గతపు భావన చేత అనేక రకరకాల నామ రూప ప్రపంచంగా కనిపిస్తోంది. నేనే నాకే నా భావాలు ఉండడం చేత దానికి అనుగుణంగా కనిపిస్తున్నాను అనాలి. అవునా? ఉమ్, ఉమ్. ఇప్పుడు తప్ప అర్థమైందమ్మా. తాను ఒక నిమిత్త కారణ మాత్రుడైన ఈశ్వరుడిగా ఉండి ఏమీ సృష్టించడం లేదు, ఏమీ పోషించడం లేదు, ఏమీ లయించడం. నీ కళని ఏమిటి సృష్టించేసావు నువ్వు? లేదు. ఏం పోషించేస్తున్నావు? ఏమి లయింపచేస్తావు? నీ ప్రమేయం లేకుండానే నీలో నుంచి ఒక కళ లేచి కాసేపు ఉండి దానికి అదే పోతుంది కదా. ఉమ్, నువ్వేమన్నా చేసావా? ఉమ్, కళ రావాలి అనుకొని తప్పించుకున్నావా? ఆహా కళ వచ్చింది అనుకొని చూసావా? కళ పోయింది పోవాలి అనుకొని పోగొట్టుకున్నావా? ఏది లేదమ్మా. నీ ప్రమేయం లేకుండానే కళ వచ్చేసి కాసేపు ఎలాగో ఉండి నీ ప్రమేయం లేకుండానే పోతుందిగా. ఇప్పుడు నీ కళకి నువ్వు కారణకర్తవా, కర్మకర్తవా, క్రియకర్తవా? ఏది కాదమ్మా. అకర్తవై అవన్నిటికీ కర్త అన్నట్లుగా అనిపించింది కల్లో. ఉమ్, నువ్వు అకర్తవే కదూ. ఉమ్. మా సుధా వింటున్నారా? హలో, వింటున్నాం. నాకు మ్యూట్ లో ఉంది. అది అర్థమవుతుంది కదా విషయం. బాగా అర్థం చేసుకోండి. దృష్టి కొంచెం కూడా పక్కకి వెళ్ళొద్దు. అకర్తవి నువ్వు. నీ కళకి నువ్వు కర్తవా, భోక్తవా? నీ కళను నువ్వు లయింపు చేసుకున్నావా? ఊరికే అలాగా కలొచ్చి కాసేపు ఉండి అలా పోయింది కదా. అది అలా కలిగి ఏదేదో అలా ఉండి అలా పోయింది. దానికి నేనే కారణం అండి, నేనే కర్తనండి, నేనే కర్మనండి అని అంటావా? వచ్చిందండి వెళ్ళిందండి అంటావే గాని నేనే కారణం అని అనవు కదా. అలాగే ఈ జగత్తు కూడా వచ్చింది కాసేపు ఉంది వెళ్ళింది. నువ్వు కారణము కాదు, కర్త కాదు, క్రియ లేదు. ఏదో అలా కనిపిస్తూ ఉంటుంది. అంచేత దానికి ఈ సృష్టించడాలు, పోషించడాలు, లయించడాలు అనే ప్రవృత్తులు కలవాడైనాడు కావు నువ్వు. ఆత్మస్వరూపుడికి అవేవి లేవు. అయితే మరి తానే ఈ జగత్తుగా చూడబడుతున్నాడు అన్న సత్యాన్ని తాను తెలుసుకొనలేక తనకి ఎందుకు ఒక భ్రాంతి కలిగింది? మరి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేనే, నాలోనే, నాకే ఏదో కలిగినట్టు, ఏదో ఉన్నట్టు, బాధలు కలిగినట్టు, సుఖాలు కలిగినట్టు అనిపిస్తూ తొలగిపోతుంటే నన్ను విడిచి అది లేదు అని మీరు చెబుతూ ఉన్నా, నా చేతనే ఈ జగత్తు చూడబడుతూ ఉన్నా, మరి ఆ సత్యాన్ని తాను తెలుసుకోలేక తనకి ఎందుకండి ఒక భ్రాంతి కలిగింది? ఎందుకు అలా తెలుసుకోలేకపోతున్నాను? నేను లేకపోతే ఈ జగత్తే లేదు, నేను ఎలా అనుకుంటా అలా 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 గోచరించి కాసేపటికి మారిపోతుంది అని అలా ఉన్నా సరే నేను ఆ సత్యాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను అని అడిగితే, ఈ భ్రాంతి ఎవరికి అని విచారించి తన సత్యాన్ని గ్రహించినట్లయితే, నాకే స్వామి నువ్వెవరివి అని చూస్తే నీతో పాటు భ్రాంతిగా గోచరించే జగత్తంతా కూడా లేకుండా పోతుంది కదా. అప్పుడు తెలుస్తుంది, ఓహో ఆత్మకి భ్రాంతి అన్నది ఎప్పుడూ లేనే లేదు అని తెలుస్తుంది. మరి ఉంటే ఉండాలి కదమ్మా, ప్రశ్నిస్తే పోతోంది కదా. మరి ప్రశ్నిస్తే పోతోంది, ప్రశ్నించకపోతే ఉంటోంది. మరి ఒకప్పుడు ప్రశ్న వేసేసరికే పోయే దాని యొక్క నిత్యత్వం, సత్యత్వం, శాశ్వతత్వం ఎంత అల్పమైందో గుర్తించండి. ప్రశ్నించనంత కాలము అది సత్యమై, నిత్యమై, శాశ్వతమై యుగాల నుంచి ఉన్న దాని వలె ఉంటుంది. ప్రశ్నించిన క్షణంలో లేకుండా పోతుంది. దానికి ఒక గుహలో యుగాల నుంచి చీకటి ఉన్నా ఇప్పుడు ఒక చిన్న దీపం పెట్టేసరికి యుగాల చీకటి మాయమైపోయినట్లు మాయమైపోయింది. యుగాల నుంచి ఉంది కాబట్టి ఎన్ని యుగాల నుంచి ఉందో అన్ని యుగాలు దీపం వెలిగిస్తేనే అప్పుడు చీకటి పోతుందా? అలాగే ఎన్ని జన్మల నుంచో, ఎన్ని యుగాల నుంచో ఈ జగత్తు సత్యమని, నిత్యమని రకరకాలుగా అందంగా, అనాకారంగా, మంచిగా, చెడ్డగా, ఇష్టంగా, అయిష్టంగా తోస్తూ ఉన్నను. ఇది అంతయు ఎవరికి అని ప్రశ్నిస్తే నాకు. నేనెవరు?
అని ప్రశ్నించేసరికి నేనుతో సహా ఉంది అని అనిపిస్తున్న ఈ జగత్తంతా లేకుండా పోతుంది కదా. అది నిజంగా ఉన్నదే అయితే పోతుందా? పోదమ్మా. పోయింది అంటే ప్రశ్నించక ఉన్నట్టుందే గాని ప్రశ్నిస్తే లేనిదే. ఉమ్, ఈ ప్రశ్న ఎవరికి వేసుకోవాలి? ఇది ఉంది, అది ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, ఈ కష్టం, ఈ సుఖం, ఈ రాగం, ఈ భోగం, ఈ జన్మ, ఆ జన్మ, ఈ దేవుడు, ఆ దేవుడు అని అనుకుంటున్న వాడు ఎవడో వాడిని ప్రశ్నిస్తే అదిగో వాడే కల్లా, ఉమ్, వాడి కల్పనే ఈ జగత్తు. వాడు అస్సలు లేనివాడే. అవునమ్మా. మరి అప్పుడే ఉంది. పోనీ నేను లేనని అనగలవా? అనలేము. ఉన్నానని ఉన్నానని అనగలవా? ఏది లేదమ్మా. మరి అనకపోయినా ఉన్నావా? ఉమ్, మరి అదిగో అదే పరబ్రహ్మము, అదే నీ స్వరూపము, అదే శాంతి. అక్కడ ఏ దృశ్యము లేదు, ఏ జగత్తు లేదు, ఏ కార్యకారణకర్త లేడు, ఏ కల్పన లేదు అంటున్నారు ఇక్కడ భగవాన్. అనడం ఏమిటి? ఇప్పుడు మన అనుభవం కూడా అదే. అందుచేత ఇలా గ్రహించినట్లయితే ఈ భ్రాంతి ఎవరికి అని విచారించి తన సత్యాన్ని గ్రహించినట్లయితే ఈ భ్రాంతి ఆత్మస్వరూపమైన నాకెన్నడూ లేదు అని నీకే అనుభవానికి వచ్చేస్తుంది. వివరణ: అహంభావానికి ఈ భ్రాంతి తప్ప తనకి ఎప్పుడు లేనే లేదు అనే అజాత అనుభవం అది అసలు కలగలేదుగా. ఉమ్, ఉన్నది తానేగా అనుభవానికి వస్తుంది. అది తర్వాత భావంలో చూద్దాం ఆ అనుభవాన్ని. ఇప్పుడే చూపించేసి మళ్ళీ ఇంకా చూద్దాం అంటున్నారు చూడు. ఎందుకంటే చూడకపోతే మళ్ళీ కోల్తావని. ఉమ్, ఆత్మ తానే జగత్తుగా చూడబడుతోంది అంటే స్వామి, ఆత్మ తానే జగత్తుగా చూడబడుతోంది అంటే ఒక తాడు తానే పాముగా తన్ను చూడడమే అన్నట్లుంది. ఎప్పుడైనా తాడు తన్ను నేను పావును అనుకుంటుందా? ఉమ్, అనుకోదుగా. అలాగే ఆత్మ నేనే ఈ జగత్తు నేనే అని అనుకుంటోంది అంటే ఒక తాడు తాను పాముగా తన్ను తాను అనుకోవడంలా ఉంది. ఒకసారి ఆలోచించి చూడు. అలా చూస్తే అసలు పామే లేదు. అందుచేత ఉన్నట్లు అనిపించే ఈ సృష్టి ఒకప్పుడు సృష్టింపబడలేదు. అలా అనిపించింది అంతే. ఎవరికి? అనుకునేవాడికి. అనుకునేవాడెవడు అని చూస్తే వాడు లేడు. ఒక లేనివాడికట ఈ జగత్తంతా ఉన్నట్టు అనిపించిందట. ఈ అనిపించింది ఎవరికిరా అంటే నాకే అంటాడు. నువ్వెవర్రా అంటే పారిపోతాడు దొంగ. అవునమ్మా. వాడు ఉన్నంతసేపు యుగాలు యుగాలు ఈ కర్మబంధాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి అందుచేత ఆలోచించు, అసలు పాము లేదు. అందుచేత ఉన్నట్లు అనిపించే ఈ సృష్టి ఒక్కప్పుడు కూడా సృష్టింపబడలేదు అన్నదే అజాతివాదం. అదే పారమార్థిక సత్యం. పరిశీలించగా ఇప్పుడు మనకి తెలిసిందేమిటి? ఇదే. ఏంటంటే ఒక పాము ఒక భ్రమ తప్ప వేరే ఏమీ కాదు. ఆ తలంపే కదా ఒక పాముని కనపడేట్టు చేసింది. పాము అన్న తలంపు ఒక తాటిలో పాముని కనిపించేలాగా చేసేసింది. ఈ జగత్తు అన్న ఒక భావన జగత్తు సత్యం అన్నట్లు చేసేసింది. ఈ భావన గతపు అజ్ఞానపు వాసన. అసలు పామునే చూడలేదనుకో ఒక పిల్లాడు, వాడు తాడుని చూసి పాముని అనుకుంటాడా? అనుకోడుగా. అనుకోవడం. అనుకుంటున్నాడంటే వాడు పాముని చూసి ఉన్నాడు ఇంతకు ముందు. ఆ గుర్తు పెట్టుకుని అలాగే ఉంది, వంకర టింకరగా ఉంది, ఇలాగుంది, అలా ఉంది, కాబట్టి పాము ఇలాగే ఉంటుంది కాబట్టి ఇది పాము అన్నాడు. అవునా? అలాగే గతపు వాసనలే మనకి వెలుపల ఇలా 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 వేరు వేరుగా ఉన్నట్లు కనిపించడమే తప్ప అవి అసలు లేనే లేవు. ఎవరికి అంటే నాకు. నేనెవరు అంటే నీతో సహా, ఈ నేనన్న వాడితో సహా వాడికి ఉన్నాయి అనిపించేవన్నీ కూడా పోతాయి.
కాబట్టి ఒక పాము భ్రమ తప్ప వేరే ఏమీ కాదు. ఆ తలంపే కదా ఒక పాము కనపడేట్టు చేసింది, దాన్ని చూసి భయభ్రాంతులు చేసింది. ఆ పాముకు ఒక అస్తిత్వాన్ని కలిగిస్తున్నది ఆ తలంపే. అవునా? పాము అన్న తలంపే కదూ. ఎప్పుడైతే భ్రాంతిని వీడిన తర్వాత, ఆ భ్రమని తోసిపుచ్చిన తర్వాత అది ఉంటుందా? ఉండదమ్మా. ఉన్నట్టు తోపింపజేసింది ఆ భావనే. పరిశీలించి చూస్తే అది లేదు అని తెలుసుకున్నది అదే. అలాగే ఇదిగో ఉన్నట్లు అనుకొని చూడడం వల్ల ఉన్నట్లు తోచిన ఈ జగత్తు అసలు ఇది ఉందా, ఇది ఏమిటా అని చూస్తే లేకుండా పోయింది. అలా చూడడం లేదు, మరి మనం ఉందని నిశ్చయించేసి చూస్తున్నాం. దీని చిన్న వివరణ ఇస్తున్నారు. కనుక సృష్టి స్థితి లయములకు విచారణ చేయకపోవడం చేత కలిగిన అజ్ఞాన కారణం. ఈ సృష్టి కలిగింది, అది ఉంది, ఒకరి చేత సృష్టి చేశారు, ఒకరు పోషిస్తున్నారు, ఒకరు లయింప చేస్తున్నారు. ఇలాగ సృష్టి స్థితి లయాలకి ముగ్గురు దేవతలు ఆధారంగా ఉండి ఈ జగత్తుని నడిపిస్తున్నారు అని మనం నిశ్చయం చేసుకుని చూస్తున్నామే గాని, అవునా ఎవరి బ్రహ్మ, ఎవరి విష్ణువు, ఎవరు శివుడు, ఈ సృష్టి ఏమిటి, ఎప్పుడు కలిగింది? ఎప్పుడో అనాది కాలం అంటాం. సరేలే, అనాది కాలంలో కలిగిందో లేదో నాకు తెలియదు, కానీ నాకెప్పుడు తెలుస్తోంది? నేను నేను అని అన్నప్పుడు. అన్నప్పుడు కదూ. ఓహో, నేను ఈ సృష్టి ఒకటి ఉందని, దీనిని బ్రహ్మదేవుడు చేశాడని, దీనిని విష్ణుదేవుడు పాలిస్తున్నాడని, దీన్ని రుద్రదేవుడు లయింప చేస్తున్నాడని నేను అన్నాకనే కదా నాకు ఉంటుంది. ఇతరుల సంగతి వదిలే, మళ్ళీ ఇతరులను తీసుకురాకు. నీకు డైరెక్ట్ గా చెప్తున్న బోధ ఎవరి మట్టుకు వాళ్ళకి. నేను అన్నాక అనుకున్నాకనే కదా. మరి నేను అనకపోతే, అనుకోకపోతే ఏమీ లేదు కదా. మనం ఎప్పుడు విచారణ చేయలేదు. ఇలా పరిశీలించి ఎప్పుడు విచారణ చేసామా ఏమిటి? ఉందని ఇంక నిశ్చయమే. దానిలో ఏ విషయాలు తొలగిపోతే అయ్యో బాబోయ్ అనడం, అచ్చా బచ్చా అనడం, ఆహా ఓహో అనుకోవడం, ఏడవడం, నవ్వడం, తిట్టడం, కొట్టడం, తిట్టించుకోవడం, ఆఖరికి తొక్కతోలు నేను చచ్చి ఊరుకోవడం. ఇది తప్ప ఇంకొకటి లేదు కదా. ఎప్పటికీ అలా విచారించని కారణంగా కలిగిన అజ్ఞానమే కారణం. అదే కర్త అవుతుంది తప్ప నిత్య శుద్ధ బుద్ధ స్వరూపమైన ఆత్మస్వరూపుడమైన నీ నిజస్వరూపానికి ఏదీ లేవు. ఈ గ్రంథంలోని 91వ వచనం కూడా దీన్నే చెబుతోంది. 91వ వచనం ఏమిటంటే, ఆత్మ తన ఉనికిని వదిలేసి, బాగా వినండి, ఆత్మ అంటే నేను అని స్వయంగా ప్రకాశించే ఆ తెలివి స్వరూపం. అది తన ఉనికిని వదిలేసి, తాను తెలివి స్వరూపాన్ని, తనకి తానే వెలుగుతున్నానన్న దానిని వదిలేసి, చలించుట చేతనో లేదా వేరే కారణం చేతనో ఈ జగత్తు ఏర్పడింది అని భావిస్తే, ఓహో నన్ను అఖండ ప్రకాశాన్ని ఉన్నాను, నేను అఖండ ప్రకాశాన్నే అని ఆ అనుభవాన్ని వదిలేసి, నేనిది నేనది అని చెల్లించడం చేతనో లేదా వేరే వేరే కారణాల చేతనో ఈ జగత్తు ఏర్పడింది అని భావిస్తే, అజ్ఞానం చేత ఈ ప్రపంచం రూపొందింది అనే తప్ప ఆత్మకి ఎప్పుడు చలనం లేదని తెలుస్తుంది కదా. నిన్ను నువ్వు మరిచిన అజ్ఞానం వల్ల, అవునా, నువ్వు ప్రకాశాన్ని అమ్మా, నువ్వు తెలివివి, నిన్ను నువ్వు మరిచిన అజ్ఞానం వల్ల ఏమవుతుంది? ఇది కదులుతోంది, ఇది పుట్టింది, ఇది పెరుగుతోంది, ఇది నశిస్తోంది అని, ఈ జగత్తు ఏర్పడిందని భావిస్తే అది అజ్ఞానం చేత ఈ ప్రపంచం అజ్ఞానం వల్ల ఇలా రూపొంది కనిపిస్తోందే తప్ప ప్రకాశ స్వరూపమైన నీకు ఎప్పుడు చలనమే లేదని తెలుసుకో. సూర్యుడు ఎప్పుడు అస్తమించలేదమ్మా. భూభ్రమణం వల్ల సూర్య ఉదయ అస్తమయాలు కలిగినట్లు కనిపిస్తున్నాయే గాని
అలాగే ఆత్మస్వరూపమైంది నీ యందు ఎప్పుడు ఏ దృశ్యము లేనే లేదు. నీలో నుంచి నేను అనే ఒక భావన లేచి నేను ఈ మేను అనేటువంటి అజ్ఞానం చేత అంటే భ్రమణం చేత సూర్యుడికి ఉదయాస్తమయాలు కలిగినట్లు కనిపిస్తున్నట్లు నీ నిజస్వరూపమునందు నేను మేనన్న ఒక భావన కలగడం చేత ఇవన్నీ కలుగుతున్నట్లు ఉంటున్నట్లు నశిస్తున్నట్లు సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నట్లుగా ఉందంతే. కానీ అస్తమించలేనట్లు నీకే ఎప్పుడు ఇవి ఏవీ లేవు ఎవరివా అని చూస్తే నావనుకుంటున్నావా నేనెవరా అని చూస్తే వాళ్ళు లేనేలేడు. విత్తనము మొక్క ఒకదానికొకటి కారణమై తమలో ఏకమయ్యే ఉన్నాయి కదా. విత్తనము మొక్కను, మొక్క వల్ల విత్తనం, విత్తనం వల్ల మొక్క, రెండు తమలో ఏకమయ్యే ఉన్నాయి కదా. కార్యరూపము దాల్చిన తర్వాత కారణం మాయమైపోతుంది. విత్తనం చెట్టు మొక్క అయ్యేసరికి విత్తనం మాయమైపోతుంది, చెట్టు దర్శనమిస్తుంది సత్యంగా. అవునా? కాబట్టి ఒకదానికొకటి విరుద్ధంగా నశించేవే. అలా కనిపిస్తే కార్యరూపం దాల్చిన తర్వాత కారణం మాయమైపోతుంది కాబట్టి ఈ విత్తనం ఆ మొక్క అయిన తర్వాత విత్తనం మరి కనిపించకుండా పోతుంది కాబట్టి ఆ తర్వాత ఒకదానికొకటి విరుద్ధమై నశించేవే. విత్తనం నశిస్తే చెట్టు ఉంటుంది, చెట్టు నశిస్తే విత్తనం ఉంటుంది కదా. కాబట్టి విత్తనంగా చెట్టుగా ఉన్నది ఒకే ఒక్కటి. ఈ కార్యకారణ వ్యవహారం అజ్ఞాన రూపమైన మనఃకల్పనే తప్ప నిజానికి అట్లాగా ఒకదాని నుండి ఒకటి కార్యరూపాన్ని దాల్చుట లేదు. విత్తనంలో నుంచి మొక్క రావడం కార్యం కదూ. విత్తనంలో నుంచి మొక్క వచ్చింది, మొక్క వచ్చాక విత్తనం మాయమైంది. అవునా? అలాగా విత్తనంలోంచి మొక్క వచ్చినట్లు విత్తన కారణంగా వృక్షము అంటే మరి విత్తనం ఎక్కడైతే మొక్క కారణంగా విత్తనం అనాలి. అవునా? అలాగ కార్యకారణ వ్యవహారం అజ్ఞాన రూపమైన మనఃకల్పనే తప్ప నిజానికి అలాగా ఒకదాని నుంచి ఒకటి కార్యరూపం దాల్చుట లేదు. అసలు ఒకదాని నుంచి ఒకటి ఎందుకంటే విత్తనం గాని మొక్క గాని, మొక్క గాని విత్తనం గాని ఎప్పుడు మన చేత గుర్తింపబడతాయి. భూమి ఉంటేను భూమి లేకుండా మొక్క ఏదమ్మా, మొక్క లేకుండా విత్తనం ఏదమ్మా? లేదమ్మా. నువ్వు భూమిని మరిచావు, ఇంక చెట్టు అంటావు, విత్తనం అంటావు, మొక్క అంటావు, కాయ అంటావు, కాకరకాయ అంటావు. వీటికి ఏమిటి ఆధారం అని ఎప్పుడు చూడవు. మట్టి. అలాగే ఇక్కడ మట్టి కనిపించినట్లుగానే మనకి నేను అన్నదాన్ని ఆధారంగా చేసుకుని ఇదిగో ఇది 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 జగత్తు, ఇది ఇల్లాగా అది అల్లాగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఒకదానికోటి కార్యకారణ సంబంధాలతో ఉన్నట్టు. ఇవి రెండు దేని వల్ల ఉన్నాయా అని చూస్తే నేను అంట, ఈ నేనేదా అని చూస్తే ఏదీ లేదు. ఇప్పుడు అర్థమైందా? చాలా వివరంగా చెప్పారమ్మా. కనుక లాక్కొచ్చి చెప్తున్నాను, కానీ కష్టమే. అందుచేత అదే మరి బాగా జాగ్రత్తగా. అందుకని మనకి ఎప్పటి నుంచో వచ్చేసిన ఈ భక్తి భావాలు ఎక్కువైపోయి కదా, ఆహా ఓహోహోలు ఎక్కువైపోయి ఈ జగత్తు ఏదో ఏదో ఆహా అమ్మో అయ్యో అని భావాలు బాగా దృఢపడిపోవడం చేత వదిలిగొట్టేస్తుంటే జాగ్రత్తగా వదిలి పెడుతూ ఉంటే ఏది మిగులుతోందో దానితో మనం సంబంధం పెట్టుకొని ఉండాలి కదా. అప్పుడే ఈజీగా ఈ వదలగొట్టే వాటిని ఈజీగా మనం వదిలేయగలుగుతాం. అందుకే ఈ నా అనుభవం కానీ పోని నేను అలాగే ఉన్నాను అన్నది అతి తేలికగా దృఢపడిపోయిందంటే ఇంకంతే. ఈ కథ అంతా అదే. అందుచేత ఎలాగంటే ఆత్మ తన ఉనికిని లోపభూయిష్టమైన అవగాహన ఎలాగంటే రజ్జు సర్ప న్యాయంలో ఆ రజ్జువికి ఉనికి మరియు ఎరుక కూడా. ఇది మళ్ళీ వివరం చెప్తాను. ఆత్మ ఉనికి అంటే ఉంది, దాన్ని ఎరుక అంటారు.
ఉనికి అంటే సూర్యుడు అనుకుందాం, ఎరుక అంటే వెలుగు అనుకుందాం. ఉం? వెలుగు లేకపోతే సూర్యుడిని మనం ఉదయించాడు అని గుర్తించగలమా? లేదమ్మా. మరి సూర్యుడు లేకపోతే వెలుగు అన్నది ఎదజల్లుతుందా? వెలుగే సూర్యుడు. ఉనికి అంటే ఉన్నది ఎరుక రూపమై ఉన్నది కదా. ఉన్నది సూర్యుడు వెలుగు రూపమై ఉన్నాడు. ఉన్నది నేను ఉన్నది ఉనికినై ఉన్నాను. అట్టి నేను ఎరుక రూపముగా ఉన్నాను. ఎరుక అంటే తెలివి రూపంగా ఉన్నాను. మరి నేను అన్నది తెలివే కదా. అవునమ్మా. ఈ రెండూ కాదని మనం జీవించే దృశ్యం లోపభూయిష్టమైన అవగాహనే. ఈ రెండింటిని వదిలిపెట్టి ఉన్నానని ఎరిగి ఉన్నాను అన్న రెండింటినీ వదిలేసి నీ చేత తెలియబడే వాటి ఈ దృశ్యం లోపభూయిష్టమైన అవగాహనే. సరి అయిన అవగాహన లేక ఈ జగత్తు ఇలా ఉంది, అలా ఉంది, అప్పుడుంది, ఇప్పుడుంది, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఇలా చేశారు, అలా చేశారు అన్నదంతా కూడా అజ్ఞాన రూపమైన అవగాహనే. ఇదంతా దేని వల్ల అని అన్నప్పుడు తెలివి స్వరూపమైన నా తెలివిలో అని తెలుసుకుని తెలివినైన నేనెవరు అంటే సదా ఉండు సద్వస్తువుని. అప్పుడు ఇంకేమైనా ఉందా? అందుచేత లోపభూయిష్టమైన అవగాహన ఎలాగంటే రజ్జు సర్ప న్యాయంలో ఆ రజ్జువు ఉనికి మరియు ఎరుక కూడాను తనను అది పాముగా ఎలా చూస్తుంది? రజ్జు సర్ప న్యాయంలో ఆ రజ్జువు అంటే ఆ తాడు ఉనికి ఆధారంగా ఉంది, అవునా? మరియు ఎరుకగా కూడా ఉంది, అది పాములాగా తెలియబడుతూ కూడా ఉంది, అవునా? పామే కదూ, అది పాముగా తెలియబడినా ఉనికి ఆయన తాడే కదూ. ఉనికి అయిన తాడు లేకపోతే తెలియబడే పాము లేదు కదమ్మా. లేదమ్మా. కాబట్టి ఆ రజ్జు ఉనికిగాను ఉంది, ఎరుకగా కూడా ఉంది. తనను అది పాముగా ఎలా చూస్తుంది? తను తాడని దానికి తెలుసు, నేను పామునని అనుకుంటుందా? అస్సలు. మరి నేను తెలివినని నాకు తెలుసు. ఈ తెలియబడే ఈ దిమ్మ శరీరం, ఈ రకరకాల బొమ్మలను జగత్తు నేను నాదని ఎలా అనుకుంటాడు జ్ఞాని? తాడెప్పుడు తన్ను తాను పామనుకోదు. అలాగే ఆత్మస్వరూపమైన వాడు ఎప్పుడు తన్ను దేహమని లోకముందని అనుకోడు. అనుకుంటాడా? అనుకోదమ్మా. కాబట్టి అది తనని తాను పాముగా ఎప్పుడూ అనుకోదు, తన్ను తాను పాముగా ఎప్పుడు చూడదు. కాబట్టి ఆత్మ తన ఉనికిని వదిలి చలించుట చేతనో లేదా వేరే కారణం చేతనో ఈ జగత్తు ఏర్పడింది అని భావిస్తే అజ్ఞానం చేత ఈ ప్రపంచం రూపొందింది అనే చెప్పాలి తప్ప ఆత్మకెప్పుడు చలనం లేదు. తను అలాగే ఉండి ప్రకాశిస్తుంది. ఎవరు? నేనే ఉన్నాను, ప్రకాశిస్తున్నాను. అంతే తప్ప నేను ఏదో చెలించి అదైపోయి ఇదైపోయి లోకంలో పడిపోయి దేహాల్లో పడిపోయి ఆ తర్వాత అమ్మో అని తెలుసుకుని తర్వాత నేనైపోయి అలా ఏమీ అయిపోలేదు. అలా అనిపిస్తుంది అంతే. కాబట్టి ఎలాగంటే తెలుసుకో, మరి నీకెప్పుడు చలనం లేదు, నీకెప్పుడు చాంచల్యం లేదు, నీవెప్పుడు ఉన్నావు, ప్రకాశిస్తూ ఉన్నావు. నేను ఉన్నాను, ప్రకాశిస్తూ ఉన్నాను. తర్వాత ఏవైనా ఉన్నట్లు గోచరిస్తే అవి ఊరికే అలా ఉంటాయి, అంతే, ఉండవు. అవి లేనివే. ఏ సంఘటన అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే నేనున్నాను, తెలివినై ఉన్నాను, నాయంది అవి అలా అలా ఉన్నట్టు అనిపిస్తూ ఉండకుండా పోతాయి.
అని తెలిసాక ఇంకా వాటి వంక చూడవలసిన పని కూడా ఉండదు. అంటే దాని వంక చూడకపోతే అవి ఉండవా అని అంటే ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు, నీకెందుకు, అది. ఎలా ఉండాలి అలా ఉంటాయి, ఎలా పోవాలో అలా పోతాయి ఉమ్. అంటున్నారన్నమాట. ఆత్మకి ఎప్పుడు చలనం లేదు. ఘటాకాశం మహాకాశం వేరు వేరు కావని చూచే ఏకదృష్టిలో ఉపాధిగా వేరుపడిన ఘటమే కనబడిందంటే కుండలో ఉన్న ఆకాశము మహాకాశము వేరు వేరు కాదని మన అందరికీ తెలుసు కదా. ఉమ్. ఉపమానం కూడా పెద్ద చెప్పేస్తాం. అలాగా ఎన్ని కుండలుంటే అన్ని ఆకాశాలు అన్నట్టు ఉంటాయి కానండి, ఆకాశం అని అవ్వలేదండి. కుండలు పగిలిపోతే ఒకే ఆకాశం అండి అని చెప్పేస్తాం, ఆకాశం గురించి కొండ గురించిను. కానీ అది ఎందుకు చెప్పారంటే నువ్వే అనేకమనేకంగా నీకే తోచి అనిపిస్తున్నాయి తప్ప కదా, అవి ఉన్నా నీవొక్కడవే, అవి లేకున్నా నీవొక్కడవే. ఉమ్. ఆకాశం ఒకటే కదా, 1000 కుండలున్నా 1000 కుండల్లో ఉన్నట్టు ఉన్న ఆకాశం ఒకటే అయినట్లు కోటి దేహాలతో కూడిన ఈ జగత్తు ఉన్నా కోటి కోటి నేనుడుగా కనిపిస్తూ ఉన్నా ఉన్నది ఒక్కటే, ఆ ఒక్క నేనుకే. ఉమ్. ఉపమానం ఏమో మహాకాశం ఘటాకాశం అని చిటుక్కుని గ్రహించి చటుక్కుని తీసేస్తావు. మరి ఇప్పుడు దాన్ని నీకు అన్వయం చేసుకో. కుండలంటే దేహాలు, దానిలో ఉన్నది అంటే నేను నేను అనేటువంటి స్ఫురణ. ఉమ్? ఉమ్. ఆ స్ఫురణ దేనిది అంటే ఏకైకమైన నా తెలివి ప్రకాశమైన నాయందే అనేకమైన దేహాలున్నట్లు అవన్నీ వేరు వేరుగా నేను నేను అంటున్నట్టు పనులు చేస్తున్నట్టు నాకే తోస్తుంది. ఉమ్. అవునా? ఉమ్. అట్టి నేను ఒక్కడనే అనేకముగా ఉన్నవని, ఉన్న దానిలో ఒక తెలివి ఉన్నదని, ఆ తెలివి వల్ల అవన్నీ కదులుతున్నాయని అని, అన్నిటి యందు ఆ తెలివేదో అది నేనేనని, నేనొక్కడనేనని నువ్వు నీ నిజస్వరూపాన్ని గ్రహించిన తరువాత ఎన్ని కుండలున్నా ఆకాశం అన్ని కుండలు కానట్లు, ఎన్ని దేహాలున్నా ఎన్ని నామరూపాలున్నా నీవు అవి ఏవీ కాలేదు, నువ్వొక్కడవే అన్న అనుభవం కలుగుతుంది. బరువుగా ఉంది పాపం. లేదమ్మా. వేరు వేరు కావని చెబుతున్నప్పుడు టచ్ అవుతుంది, అదేలే మరి మాటి టచ్ మాటికి, అవుతున్నట్టే అవుతుంది. మళ్ళీ అదే మాటి మాటికి మాటికి దాన్ని అనుకుంటూ ఉండాలి. కష్టమానం అదే స్పృహ, అదే స్ఫురణ, అదే ధ్యాస ఉండాలమ్మా. ఉమ్. మరి అవన్నీ దాని మీద పెడుతుంటే నాకు ఈ పనులు అవడం లేదమ్మా, ఎలా అవుతాయేమంటే అవుతాయి. మన అవుతాయి. ధ్యాస ఒక చోట పెట్టుకుని ఒక చోట పని చేయడం లేదు. ఉమ్. మరే అప్పుడు అవలీలుగా అయిపోవడం లేదా? ఎప్పుడెప్పుడో ఆలోచిస్తే ఇక్కడ కూరలు కోసేస్తుంటాం, పులావులు కబాబులు వండేస్తూ ఉంటాం. ఉమ్. ఎలా వండేస్తున్నావు మరి? నీ దృష్టి ఎక్కడుందంటే ఎక్కడో ఉంది. అదే రకంగా నీ దృష్టి నేను ఏకైక ప్రకాశాన్ని అన్న దాని మీద ఉన్నాక ఇవన్నీ ఎన్ని ఉన్నా సరే అవలీలుగా వ్యవహారం జరిగిపోతుంది. మనం వచ్చి జారి దీనిలో చేరిపోక్కర్లేదు. ఉమ్. అంటే మనం పట్టుకొని నిలబడి ఉండడానికి సదా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఉమ్. అందుచేత పరిపూర్ణమైన ఆత్మలో అనాత్మ శరీరం జగత్తు అను భిన్న వస్తువులు ఎప్పుడు గోచరించనేరు. ఆ పరిపూర్ణమైన ఆత్మలో అనాత్మ, దానిలో అనేక రూపాలు, అనేక వస్తువులు, ఈ జగత్తు ఎప్పుడు గోచరించట్లేదు. ఆ పరిపూర్ణమైన ఆ పరమాత్మలో, ఆ ఆత్మస్వరూపంలో అన్యంగా ఏవి 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 ఆ ప్రకాశం తప్ప రెండోది ఏది గోచరించదు. అట్లుండగా నశించు దేహ జగత్తుల చలనం చేత ఆత్మకి చలనం కలిగిందని చెప్పడం వివేకం కదూ. ఇవి కదులుతో అంటే నిశ్చలమై నిర్మలమై చిదాకాశమై ఉన్నటువంటి నాకు చలనం కలిగింది అనడం, చంద్రుని యొక్క ప్రతిబింబం యొక్క చలనం నీటి చలనం చంద్ర ప్రతిబింబానికి ఉన్నట్లు తోచినట్లు కదా, చంద్ర ప్రతిబింబ చలనం కాదమ్మా. నా వల్ల ఉండగలిగిన దేహేంద్రియ మనోబుద్ధుల కదలికలు నాకున్నట్లు
అనిపించడం అజ్ఞాన భావన వల్ల నాకు ఏదీ లేదు, నేనేమీ కాదు, నేను అలా ఉన్నానంతే. అవి అలా అలా కదులుతున్నాయి. ఎందుకంటే గతపు అలవాటు వల్ల. మన అలవాటు కూర వండడానికి ఇప్పుడు ఏం తాపత్రయపడిపోయి నూనె వేసాను, నేను ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, ఇంకా ఏం వెయ్యాలని మళ్ళీ పుస్తకం చూసుకుని మళ్ళీ అలా వండుతాం. ఇప్పుడు మనం లేదమ్మా. ఏ కూర అయితే ఆ కూరకు తగినవన్నీ పడిపోతా ఉంటాయి అంతే. కొన్నిట్లో మినపప్పు వేస్తాం, కొన్నిట్లో శనగపప్పు వేస్తాం, కొన్నిట్లో ఏమీ వెయ్యం, కొన్నిట్లో ఏదో ఉల్లి వేస్తాం, కొన్నిట్లో ఉల్లిపాయ ముక్కలు వేస్తాం. అవన్నీ ఆ కూర అనుకున్నాక ఆటోమేటిక్ అయిపోతూ ఉంటాయి. అనుకోక్కర్లా ఏది వేయాలి పడిపోతూ ఉంటుంది. అవునా? అనుకోక్కర్లేకుండా అలా జరిగిపోతూ ఉంటుంది కదా. అనుకుని చేస్తామా ఆ పనులు? అనుకోపోయినా అనుకుంటున్నాయి కదా. కాబట్టి ఇవన్నీ అలా గతపు అలవాట్లు, దేహేంద్రియ మనోబుద్ధి అలవాట్ల ప్రకారం పనులల్లా టక్ అవే అయిపోతాయి. నువ్వేమీ అనుకోక్కర్లా. నీ సన్నిధానంలోనే అవి అలా అలా కదిలి వాటిలోని వాసనలకు అనుగుణంగా ఆ వ్యవహారాలల్లా జరిగిపోతూ ఉంటాయి అంతే. నువ్వెప్పుడు ఏ చలనము లేకుండా నిశ్చలంగా నిరంజనమై ప్రకాశిస్తున్నావు. పరిపూర్ణమైన ఆత్మలో అనాత్మ శరీరం గాని జగత్తు అను భిన్న వస్తువులు ఎప్పుడు గోచరించు. అట్లుండగా నశించు దేహ జగత్తుల యొక్క చలనము చేత పరమాత్మ స్వరూపమైన నాకు చలనము కలిగినట్లు ఉంది అని చెప్పడం అవివేకం వల్లనే. నేనే చేసేస్తున్నాను, నేనే అనేస్తున్నాను, నేనే తినేస్తున్నాను, నేనే పెట్టేస్తున్నాను అనడం అజ్ఞానం వల్ల. నువ్వు కాదు, నీ వల్ల ఉన్న దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారం అది, నీది కాదు. నువ్వు నిశ్చలంగా అలాగే ఉన్నావు, నిర్మలంగా అలాగే ఉన్నావు. ఆకాశమందు ఎన్ని ఉన్నను ఆకాశము దానిని అంటనట్లు నా ప్రకాశ స్వరూపంలో దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలు ఎన్ని ఎలా ఎలా జరుగుతున్నా అవి ఏవి నేను కాదు, నాది కాదు. అలా 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 జరిగిపోతూ ఉంటుందంటే నాకు దాంతో ఏమీ బంధం లేదు. నా సంబంధం వల్లనే అవన్నీ జరుగుతున్నాయి. నాతో సంబంధపడి ఉన్నాయి కనుక అవన్నీ చేస్తూ ఉన్నాయి. మరి నాకేమీ బంధం లేదు. మరి మనకు బంధం వచ్చి చచ్చింది. అదే అమ్మా, నాకేమీ బంధం లేదు. నాతో సంబంధపడి ఉండడం వల్ల అవి ఆయా వ్యవహారాలు చేయగలుగుతున్నాయి అంతే. ఏ బంధము లేదు. పరిపూర్ణము చలనరహితము అయిన నీ స్వరూపమైన ఆత్మ పరిపూర్ణమై ఉంది, చలనరహితమై ఉంది. ఉపాధి అయిన మనస్సుకి ఏర్పడే చలనం చేత, మనస్సు యొక్క భావాల చలనం చేత తానే చెలుస్తున్నట్లు తోస్తూ ఉంటుంది. మనసు చెలిస్తూ ఉండగా నేనే చెలుస్తున్నాను అన్నట్లు తోస్తుంది. దానికి 13వ అధ్యాయంలో కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే అంటే మనసు. కార్యకారణ కర్తృత్వ భావాలన్నీ మనసువి. దానికి ఆధారమైన పురుషుడనైన శక్తి స్వరూపుడైన తేజస్వరూపుడైన నేను కదా. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. పురుష అయిన నేను పురుష సుఖ దుఃఖానం భోక్తృత్వే నాదే అనుకోవడం చేత సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. నీ వల్ల అవి కదిలి మెదిలి ఆ పనులు జరుగుతుంటే నేనే అవన్నీ చేసేసాను అనుకోవడం వల్ల సుఖ దుఃఖాలు కలుగుతున్నట్లు ఉన్నాయే గాని నాకే ఎప్పుడు సుఖ దుఃఖాలే లేవు. నేను ప్రకాశమై ఉన్నాను. నా ప్రకాశంలో దేహేంద్రియ మనోబుద్ధులు ప్రకాశిస్తున్నాయి. అలాగే నా ప్రకాశంలోనే దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా నానా రకాల రూపాలతో ఉన్నటువంటి జగత్తు కూడా నా భావాలకి అనుగుణంగా తెలియబడుతోందే తప్ప జగత్తు దానికి అది లేదు. దేహేంద్రియ మనోబుద్ధులు వాటికి అవి లేవు. అవి నా సన్నిధాన బలం వల్ల శక్తిని పొంది తామే స్వయంగా కదిలి మొదలి పనులు చేస్తున్నట్లు భ్రమించి వ్యవహరిస్తున్నాయి అంతే. ఇప్పుడు నీకేముంది? ఏమీ లేదమ్మా. అందుచేత పరిపూర్ణము చలనరహితమైన ఆత్మ ఉపాధి అయిన మనస్సుకి ఏర్పడే చలనం చేత తానే చెలించిపోతున్నట్లు, నాకే ఇవన్నీ కలుగుతున్నట్లు, నాకే సుఖదుఖాలు వచ్చేస్తున్నట్లు తోచినా ఆత్మస్వరూపం యొక్క ప్రతిబింబంగా చిదాభాసంగా నేను అని ఉదయించుట
అందుచేతే మనసుకి చలనం వచ్చింది తప్ప సత్య పరమాత్మకి ఎప్పుడు చలనమే లేదు. ఉన్నాను, ప్రకాశిస్తూ ఉన్నాను. అద్వితీయమైన పరబ్రహ్మానికి అంధకారమయమైన మనసు బుద్ధి చిత్తాహంకారము అనే అంతఃకరణ స్వామి అద్వితీయమైన రెండో వస్తువే లేదు కదా స్వామి. అటువంటి పరబ్రహ్మకి అంధకారము అజ్ఞానము అయిన మనసు బుద్ధి చిత్తహంకారాలు అనబడే అంతఃకరణ అన్న ఉపాధి ఎలా కలిగింది స్వామి? అది కలిగి కదా ఈ గోల. అంటే మాయారూపమైన జీవుని దృష్టి వల్ల కలిగిందే తప్ప, అంటే కలిగినట్లు కనిపిస్తోందే తప్ప కలగలేదు నాయనా. మాయారూపమైన నేను అనే జీవభావము వల్ల ఇది కలిగినట్లు కనిపిస్తోందే తప్ప దానికి కలగనే లేదు నాయన. జ్ఞానరూపమైన ఆత్మకి ఉపాధి సంబంధం నిజంగా ఏర్పడనే లేదని తెలుసుకో. జ్ఞానానికి ఏ ఉపాధి బంధిస్తుందమ్మా? ఏ ఉపాధితో సంబంధపడిన అన్ని ఉపాధుల్లోనూ తానే ప్రకాశిస్తుండగా ఏ ఒక్క ఉపాధి నేను అనుకుంటుంది? కాబట్టి జ్ఞాన రూపమైన ఆత్మస్వరూపానికి ఉపాధి సంబంధం ఎప్పుడు ఏర్పడలేదు, ఎప్పుడు అంటుకోలేదు. అది అసలు నేనెప్పుడూ ఈ దేహేంద్రియ మనోబుద్ధులను అంటుకోలేదు. ఎందుకంటే అవి కలుగుతున్నాయి, అవి తొలుగుతున్నాయి. అది పుట్టింది, ఆ దేహం అది పెరుగుతోంది, అది నానా రకాల వికారాలను చెందుతోంది, అది కుంగుతోంది, అది చేస్తోంది. అవన్నీ నాకొచ్చేసేకి నేనే అనుకోవడం భ్రాంతి. అవి ఆ మార్పులన్నీ దేహానివి, మనసువే తప్ప నావి కావు. నాయందే అది కలిగింది. క్షణక్షణానికి మార్పు చెందుతోంది, పొంగుతోంది, తొలుగుతోంది. అలాగే మనసులో కూడా అనేక భావాలు కలుగుతున్నాయి. ఏవో ఆ భావాల వల్ల సుఖదుఖాది అనుభవాలు కలుగుతున్నట్లు తోస్తోంది, తొలుగుతున్నాయి తప్ప నేనెప్పుడు కలిగాను? కలిగింది అది, కదిలింది అది, నశిస్తున్నది అది. దాన్ని ఎరిగి ఉన్న నేను అలాగే ఉన్నాను కదా. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తదా సర్వావస్థాస్వపి. బాల్యమందు, యవ్వనమందు, వృద్ధాప్యమందు ఆ మార్పులు ఆ శరీరానికి కలుగుతుండగా వాటిలన్నిటినీ తెలుసుకుంటూ నేను అలాగే ఉన్నాను, నాకు బాల్యము లేదు, నాకు యవ్వనము లేదు, నాకు వృద్ధాప్యము లేదు, అవన్నీ ఆ శరీరానికి. అలాగే మెలకువలో ఏదో జగత్తు, కళ ఇంకో జగత్తు, నిద్రలో ఏ జగత్తు లేదు. అలాగా ఆ మూడు అవస్థలు కలిగి ఏవో ఉన్నట్లు, దానిలో సుఖదుఖ అనుభవాలు కలుగుతున్నట్లు, ఒకప్పుడు ఏమీ లేకుండా పోయినట్లు, అలా ఆ అవస్థలు కూడా కలిగి తొలుగుతున్నాయి. కానీ నేను అలాగే ఉన్నాను. వ్యావృత్తా స్వనువర్తమాన, నేను అలాగే ఉన్నాను, నాయందే అవి అలాగ వ్యావృత్తం అవుతున్నాయి. అనేక మెలకువలు, అనేక శరీరాలు, అనేక మార్పులతో ఉన్నటువంటి జగద్వికారాలు, అలాగే దేహ వికారాలు అలా వ్యావృత్తం మళ్ళీ తిరుగుతున్నాయి. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల యొక్క తిప్పులాటే కదా ఇది. ఆ తిప్పులాటలో కనిపిస్తున్న స్థూల సూక్ష్మ శరీరాల వ్యవహారమే కదా ఇదంతా. అదంతా నా యందు తోస్తోంది, కలుగుతోంది, తొలుగుతోంది. నేను అలాగే ఉన్నాను అని ప్రకటీకరోతి భజితాం యో భద్రయా ముద్రయా. అవి మూడు అలా కలిగి తొలుగుతోన్నా నేను అనబడే జీవుడు తానైన పరమాత్మతో కూడి ఎప్పుడు పరిపూర్ణుడై ఉన్నాడు. వాడికి ఈ మూడు అవస్థలు గాని, ఈ మూడు దేహాలు గాని, మూడు కాలాలు గాని లేనే లేవు. అవి కలిగి తొలుగుతున్నా అవి అతడికి లేవు, అతడిని ఏమీ చెయ్యలేవు, అతడిని విడిచి లేవు. అవునా? విడిచి ఉన్నాయా? నేను లేకపోతే ఎవరికి ఉన్నాయి, నేను లేకపోతే శరీరాలు ఎవరికి ఉన్నాయి, నేను లేకపోతే రోగాలు భోగాలు యోగాలు ఎవరికి ఉన్నాయి? ఎవరికి లేవుగా. మరి నాకు అసలు ఏమీ లేవు. అది చెప్తున్నారు ఈయన.
అందుచేత మాయారూపమైన జీవుని దృష్టి వల్ల కలిగిందే తప్ప, అంటే కలిగినట్లు తోస్తోందే తప్ప, జ్ఞానమే రూపమైన ఆత్మకి ఉపాధి సంబంధం నిజంగా ఏర్పడలేదు నాయన. ఎప్పుడు ఈ ఉపాధితో నువ్వు బంధింపబడి లేవురా. ఎప్పుడు దీనికి అంటుకోకుండా దీన్ని ప్రకాశింపచేస్తూ నువ్వు తెలివై వెలుగయ్యే ఉన్నావు నాయనా. స్తంభాన్ని కౌగులించుకొని స్తంభం నన్ను కౌగులించుకుందని నన్ను విడిపించమని ఏడ్చేవాడిలాగా ఉంది నీ గోల. అవునమ్మా. నీ వల్ల కదిలి ఉండగలుగుతున్న దేహేంద్రియ మనోబుద్ధుల్ని నేనే దాన్ని గట్టిగా కౌగిలించుకొని దీన్ని ఎలా వదలాలి, దీంతో ఇలా కలిసిపోతున్నా అలా కలిసిపోతుంది, దీన్ని ఎలా వదలాలి, దీన్ని వదలలేక నన్ను ఇది పట్టేసుకుని వదలనివ్వడం లేదు అన్నావు. ఎప్పుడు అది నిన్ను ఎలా పట్టుకుంటుంది? జడం. అది దేహము ఇంద్రియ మనోబుద్ధులు నిన్ను పట్టుకోలేవు. జడం. స్తంభం నిన్ను పట్టుకోలేదు. నువ్వే అది నేనే నాదేని పట్టుకున్నావు అజ్ఞాన వృత్తి చేత. ఇప్పుడు జ్ఞానవృత్తి చేత నేను తెలివి స్వరూపాన్ని కాదు, అవి నన్ను పట్టుకోలేదు, నాకు దాని యొక్క వికారాలు ఏవీ లేవు అని తెలుసుకుంటాం. అదే మోక్షం. అందుచేత ఉపాధి సంబంధంగా నిజంగా ఏర్పడలేదు అని తెలుసుకో. అంటే వివరణ మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. ఆత్మకి ఉపాధి కలిగి, ఆత్మ అంటే నేను, ఆత్మ అన్నప్పుడల్లా నేను తెలుసుకోవాలి. నేను అంటే తెలివి స్వరూపం. ఈ నేను ఎల్లమ్మ పొల్లమ్మ కాదు. నేనుకి ఆత్మకి ఉపాధి కలిగిందని, అది ఎలాగా అని ఆశ్చర్యంతో ప్రస్తావించేవారు జీవులే తప్ప జ్ఞానులు కాదు. నాకు ఈ శరీరం ఎలా కలిగిందండి, ఎందుకు కలిగిందండి? ఈ శరీరం వల్లనే కదండి ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ శరీరం ఎలా పోతుందండి అని ఆశ్చర్యంతో ప్రశ్నించేవారు జీవులే తప్ప జ్ఞానులు కారు. అసలు నిజంగా ఆత్మ దృష్టిలో తమకి అంతఃకరణ ఉపాధులు కలిగాయన్న అనుభవమే లేదు. నువ్వుగా ఉంటే నాకు ఒక శరీరం ఉంది, నాకు అంతఃకరణ ఉంది, ఆ మనసులో ఇన్ని కష్టాలున్నాయి, ఇన్ని బాధలున్నాయి, ఇన్ని కళలున్నాయి, ఇన్ని ఆశలున్నాయి, ఇన్ని ప్లాన్లు ఉన్నాయి అన్నది ఉంటుందా? నువ్వు ఆత్మగా ఉంటే, నువ్వుగా ఉంటే ఇవేవి నేనే లేవు. అంచేత ఆత్మ దృష్టిలో తమకి అంతఃకరణ ఉపాధులు కలిగాయి అన్న అనుభవమే ఉండదు. భ్రమించిన దాని దృష్టిలోనేనయ్యా తాడు పాముగా కనపడుతుంది. భ్రమ ఉన్నవాడికి తాడు పాముగా కనపడుతుంది. నేను అక్కడ తాడు నుంచి బాబాయ్ పాము అంటున్నాను, కానీ ఆ పక్కనే ఉంది మా తోటికోడలు, అది పాము కాదప్పా తాడే సరిగ్గా చూడండి అంటుంది. దానికి భ్రమ లేదు, నాకు తాడు కనిపించింది. నాకు భ్రమ ఉంది, నాకు పాము కనిపించింది, నేను గంతులు వేస్తున్నా, అది హాయిగా స్థిరంగా కూర్చుంది. భ్రమ లేనివాడు స్థిరంగా ఉంటాడు, భ్రమ ఉన్నవాడిని స్థిరంగా ఉండమన్నా ఉండడు. అర్థమైందా? అందుచే భ్రమించిన వాడి దృష్టిలోనే తాడు పాముగా కనపడుతుంది తప్ప తాటికి సత్వత్వం నిజంగా ఎప్పుడూ కలగలేదు కదా, తాడు ఎప్పుడు పాముగా మారలేదు కదా. కనుక ఆత్మస్వరూపుడమైన నీకు భ్రమ వల్ల ఉపాధి ఉన్నదని అనిపిస్తోందే తప్ప ఆ ఆత్మస్వరూపం నీకు ఎప్పుడు ఏ ఉపాధి కలగలేదు. భ్రమ వల్ల అనుకుంటున్నావు, ఇది భ్రమే. ఈ అనుకోవడం భ్రమే, అజ్ఞానమే. నిన్ను నువ్వు ఎరుగని కారణం, నువ్వు తెలివి స్వరూపానివని, నువ్వు ప్రకాశానివని నువ్వు ఎరుగని కారణంగా నీ చేత తెలియబడే దేహేంద్రియ మనోబుద్ధులునే నన్న అజ్ఞాన భావన వల్ల ఈ జన్మ బంధాలు ఏర్పడుతున్నాయి. ఒక్కసారి ఇది కాదు, అది పాము కాదు అని తెలిసిన తర్వాత ఇక మళ్ళీ పామన్న భయం ఉంటుందా? ఉండదు. అదే రకంగా నేను తెలివి స్వరూపాన్ని కదా, నేనన్న తెలివి కలిగిన తర్వాతనే కదా మేనన్నది, ఇదన్నది, అదన్నది, వారన్నది, వీరన్నది వస్తోంది. కాబట్టి నా తెలివిని విడిచి ఏదీ లేదు, నా తెలివిలో తెలియబడేదేది నేను కాను, అవి అలా కనపడుతూ ఉంటాయంతే అని తెలుసుకున్న వాడికి ఎన్నడూనూ ఉపాధి లేదు. సరే, అయితే ఆ దోష దృష్టి ఒకటి ఉంది కదా, అది ఆత్మకి ఎలా కలిగిందండి? అక్కడ తాడుంది, తాడుంటే పాము అన్న భ్రమ నాకు ఎలా కలిగిందండి అంటున్నాడు. ఎలా కలిగింది అని
జ్ఞానులను ప్రశ్నించవచ్చు కదా. అయితే మేము నిజమేనండి, ఉన్నది ఆత్మ ప్రకాశమైన ఆత్మ నేనే, కానీ నాకు ఈ జగత్తు సత్యమని దేహం నేను అనేటువంటి భ్రమ ఎలా కలిగిందంటారు అని జ్ఞానుల్ని మనం ప్రశ్నించవచ్చు కదా అని అంటే అది కూడా సమంజసం కాదు అంటున్నారు. కారణం దోష దృష్టి వల్ల కలిగిందని వారు అంగీకరించరు, వాడు ఒప్పుకోరు. అసలు దోష దృష్టి అని కలిగిందని అన్నది కూడా లేదు అంటారు వాళ్ళు ఒప్పుకోరు. అందుచేత అజ్ఞానులే అట్లాగా ఎట్లాగా ఏమిటి ఎవరికి అని విశ్లేషించుకోవాలి. జ్ఞానుల దగ్గరికి వెళ్తే ఎవరు చెప్పారు నీకు ఏమీ కలగాలేదు తొలగాలేదు, నువ్వే ఉన్నావు హాయిగా ఉండు అనేస్తాడంతే. ఆయన ఎవరు ఆ దక్షిణామూర్తి గారి లాగా ఎప్పుడూ లేదు నాయనా, కలగలేదు నాయనా, అనుకుంటున్నావు నాయనా అంటాడు. ఏంటో కలగలేదంటాడు, ఇంటిలాగుంటే అనిపిస్తుంది అజ్ఞానుడికి. అవునా? వాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు లేదు, ఉన్నది శక్తే, ఉన్నది చైతన్యమే, ఉన్నది ఆ పరమాత్మే, రెండోది లేదు అసలా అనేస్తారు వాళ్ళు. కానీ మన భ్రమ తీరదే. మరి తీరాలంటే ఎవరికి వాళ్లే ఇదేమిటా అని ప్రశ్నించుకోవాలి. దీన్ని నమ్మేసి ఇది చెప్పినట్టు ఇది ఆడించినట్టు తైతక్కలాడుతూ ఆడుతూ నాకెందుకు కలిగిందంటారు ఈ భ్రమ, మీరు భ్రమ అంటున్నారు గాని అని అడిగితే మరి ఎందుకు చెప్తాడు సమాధానం అయినా? నువ్వు దీన్ని అంగీకరించేసి గట్టిగా పట్టుకొని వస్తావు. ఇది భ్రమేరా అంటే వదులుతావా ఏమిటి? వదలవుగా. అసలు ఇదేమి కలగలేదు, కలిగింది అనుకుంటున్నావంతే, నువ్వే సత్యం అనేసారనుకోండి మనకి ఎక్కదు. కానీ నువ్వు గనక నిజమైన జిజ్ఞాసు అయితే, అందుచేత అజ్ఞానులైన మనమే ఎలాగా ఇదేమిటబ్బా, ఇది ఎవరికి కలిగింది, నాకే కదా, నేనంటే ఏమిటి అని విశ్లేషించి వాటి వాదననే అంగీకరించని జ్ఞానులు అది కలగడానికి కారణం ఏమిటని చెప్పడానికి ప్రయత్నిస్తారా? అందుచేత శ్రీ భగవాను వచ్చింది, అది ఉంది, నిజము అని నువ్వు కదయ్యా చెప్తున్నావు. నాకు ఈ కష్టం వచ్చిందండి, ఖచ్చితంగా నిజమండి, ఎంత బాధపడుతున్నానో అని నువ్వు కదూ చెప్తున్నావు. నువ్వేనా చెప్తున్నావు? ఆ నువ్వెవరో నువ్వు తెలుసుకో, తర్వాత కష్టం వచ్చిందో అది నేను పట్టి పీడిస్తుందో అప్పుడు నీకు తెలుస్తుంది అనేస్తారు భగవాన్. అవునా? అందుచేత భగవాను వచ్చింది, అది ఉంది, అది నిజము అని నువ్వే కదా చెప్తున్నావు. కాబట్టి నీవే అది, ఆ అహంకారమే నువ్వై ఉన్నావు. అప్పుడు ఏం చేస్తావంటే ఇది ఏమిటా, ఎక్కడి నుంచి వచ్చిందా, ఎందుకు వచ్చిందా అని ఈ అహంకారాన్ని నువ్వే పరిశీలించి చూసుకో అంటారు. ఎవరికి వచ్చింది? నాకు. ఎందుకు వచ్చిందంటే ఫలానా వాళ్ళ కారణంగా వచ్చిందంటావు. నీ శరీరానికి రోగం వచ్చినా ఇంకెవరిలో కారణమే, నీ శరీరానికి భోగం వచ్చినా ఇంకెవరిలో కారణం అంటావు. అలాగే నీకు లోకంలో నుంచి ఏ ఐశ్వర్యాలు వచ్చినా ఎవరిలో కారణం అంటావు, ఏ దుఃఖాలు వచ్చినా ఎవరిలో కారణం అంటావు. నేనే కారణం అని ఎప్పుడు ఒప్పుకో. నీకు రెండోది ఉండాలమ్మా. ఎంతసేపు మనం ఆలోచించినా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటామే తప్ప రెండో వస్తువు గురించి ఆలోచిస్తూ ఉంటాం తప్ప నన్ను గురించి నేను ఎప్పుడైనా ఆలోచించుకుంటానా? మన ఆలోచనలు ఎవరుంటారు? ఇతరులే కదూ. గతాలంతా ఇతరమయ్యాలు, భవిష్యత్తులంతా ఇతరమయ్యాలు, ఇప్పుడు కూడా ఇతరులే. ఎంతసేపు ఇతరులు ఇతరులు ఇతరులు. ఇతరులేవరా? నువ్వు నిన్ను గురించి ఎప్పుడన్నా ఆలోచించుకుంటున్నావా? వాళ్ళలాగా వీళ్ళలాగా, అప్పుడలాగా ఇప్పుడిలాగా, వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు, అమ్మో వీళ్ళు ఇలాంటి వాళ్ళు రేపు ఇలా చేస్తారు అలా చేస్తారు. ఎవరో ఇతరుల గురించే నిరంతరం ఆలోచన తప్ప ఈ ఇతరుల గురించి ఆలోచించే నేనెవరా అని ఒక్కసారి ఆలోచించావా? నన్ను తప్పండి, ఎన్నిటిని గురించైనా ఎన్ని యుగాలైనా మాట్లాడేస్తానండి, నన్ను మాత్రం ముట్టుకోకండి. నిన్ను ముట్టుకోకూడదు, నిజం పట్టబయలు అయిపోతుంది. అందుచేత వచ్చింది అంటున్నావు, ఇందుకు ఇలాగంటావు, అందుకంటావు, వాళ్ళు అంటావు, వీళ్ళు అంటావు, ఏదో అంటావు ఏదో అంటావు అనా?
అలా అంటున్నావు కదా, అది నిజము అని నువ్వే చెప్తున్నావు కదా. కాబట్టి నీవే ఇది ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి కలిగింది? అదేంటి స్వామి నాకే కలిగింది కదా. నీకేనా మరి? నువ్వెవరు? ఒక్కసారి నిన్ను గురించి నువ్వు చూసుకో అని మాటి మాటికి చెప్తూ ఉండేవారు భగవాను. అఖండంగా జ్వలించే అగ్నిస్తంభం నుంచి నిప్పు కణాలు రాలనే రాలవు. కారణం ఆ అగ్నిస్తంభానికి అన్యంగా నిప్పురవ్వలు పుట్టి రాలడానికి స్థలమేది? అఖండంగా వెలుగే ఉందమ్మా. అంతా వెలుగే ఉంటే దాని నుంచి కణాలు పుట్టి ఎక్కడ రాలుతాయి? దానిలోనే రాలాలి. అవునా? అవునమ్మా. రాలడానికి చోటేది లేదు. కాబట్టి రాలడానికి చోటేది? అయితే అఖండమైనటువంటి జ్యోతిస్తంభం నుంచి నిప్పురవ్వలు పుట్టి అన్ని చోట్ల వ్యాపించి రాలుతాయి. అన్ని చోట్ల. అలాగే అఖండమైన పరవస్తువు నుంచి జీవుడు నేను అనే రవ్వంత జ్ఞానం ఉదయించడానికి వీలు కాదు అని గ్రహించు. కాబట్టి అఖండమైన పరమాత్మలో నుంచి చిన్న నిప్పు రవ్వ నేను అంటూ లేచింది అంటే అది ఎక్కడ లేచింది, ఎక్కడ ఉంది, ఎక్కడ పడుతోంది? ఉన్నదే అఖండ ప్రకాశం కదా. ఆ అఖండ ప్రకాశం నుంచి నేను అన్న ఒక తెలివి కిరణం లేచింది అనుకుందాం. లేచి ఎక్కడుంటుంది? ఆ అఖండ ప్రకాశం ఉండాలి. ఆ అఖండ ప్రకాశంలోనే మళ్ళీ రాలాలి. చోటేది మరి? అంతా ప్రకాశమే కదా. ఇంకా చోటేది? ప్రత్యేకించి ఒక జీవుడు తనకి తానే ఉండగలిగి తనకు తానే ఏదేదో చేసేసి తనకు తానే లయించిపోగలడా? కాబట్టి అఖండమైన జ్యోతిస్తంభం నుంచి నిప్పురవ్వలు పుట్టి అనేక చోట్ల వ్యాపించి రాలుతాయి. అలాగే అఖండమైన పరవస్తువు నుంచి జీవుడు నేను అనే రవ్వంత జ్ఞానం ఉదయించడానికి వీలు కాదు. ఈ రవ్వంత జ్ఞానం అంటూ లేదు. అది అఖండ జ్ఞానమే. అదే దానిలోనే ఉంది, అదే ఉంది, అంతే. నీరు అలై ఉంది, నీటిలోనే ఉంది, అంతే. అంచేత మాయాబలం చేత భ్రమించిన మనస్సు యొక్క మాయ అనేక జన్మలుగా ఆ మాయ గట్టిగా బలపడిపోవడం చేత మనస్సు యొక్క బహిర్ముఖ దృష్టి చేత దేహం ఒక్కటి కనిపిస్తోంది నీకు. ఎంతసేపు మనసు బహిర్ముఖమే అయిపోతుంది గనక మాయాబలం చేత బాగా భ్రమించిపోయి ఉన్నటువంటి మనస్సుకి బహిర్ముఖత్వమే అలవాటైపోయి ఇగో ఈ దేహం అన్నదొకటి కనపడుతోంది తప్ప నిజంగా దీనికి కారణమైన ఆత్మ దృష్టిలో దేహం అంటూ ఒక్కటి లేనే లేదు. అందువల్ల ఆత్మని దేహి అని కూడా అనడానికి లేదు. దేహంలో ఉన్నవాడు, దేహం ఉంటే దేహంలో ఉన్నవాడు అనాలి. అలా ఉంటే అలలో ఉన్నది నీరు అంటాం కదా. అలగా ఉన్నది నీరేనయ్యా, అలలో ఉన్నది నీరు కాదు. అవునా? దేహంలో ఉన్నది దేహి కాదు. దేహముగా లోకముగా ఉన్నది ఏదో అదే ఉన్నది. ఎన్ని ఉన్నా, ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎలాగున్నా పరమాత్మే. ఆ పరమాత్మ యందే పరమాత్మే అయి ఉన్నది అని తెలుసుకో. వివరణ ఏమనిస్తున్నారంటే క్షేత్రజ్ఞుడని దేహము దేహి అని భగవద్గీతలో చెప్పాడుగా వాసుదేవుడు. అవి అజ్ఞాన మనస్సులకి మరోలా చెప్తే గ్రహించడం కష్టమని, అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి అసలు ఏది దేహము లేదురా, దేహి లేడు, క్షేత్రము లేదు, క్షేత్రజ్ఞుడు లేడు, ఒక క్షేత్రం ఉండి దానిలో ఉన్నవాడు, బోల్డ్ క్షేత్రాల్లో ఉన్నవాడు, అన్ని క్షేత్రాలలో ఉన్నవాడు పురుషోత్తముడు, ఒక్కొక్క క్షేత్రంలో ఉన్నటువంటి జీవుడు, ఇన్ని జీవులు ఆ ఒక్క దేవుడే అని ఎందుకు చెప్పాడు అంటే అవి అజ్ఞాన మనసులకి ఇంకోలాగా చెప్తే అర్థం అవ్వదని. అసలు ఇవేమీ లేవన్నానికి ఒకసారి చచ్చిపోతారు వాళ్ళు. అర్థం చేసుకోవచ్చు కదా. నువ్వు నీ బోధాన్ని వదిలేసి ఎవరో కథలు చెప్పేవాళ్ళు, కాకరకాయలు చెప్పేవాళ్ళు,
ఆ దేవుణ్ణి పట్టుకు ఈ దేవుణ్ణి పట్టుకు ఇచ్చేస్తే ఈ పాపాలు పోయి ఆయన చోటకు పోతారు. భగవత్ కృపతో చెప్పిన అనునయ వాక్యాలే తప్ప నిజానికి అవి నిజం కాదు. ప్రేమతో అనునయించి చెప్పడం కోసం కాదు నాయనా. ఈ క్షేత్రం అనేటువంటి ఈ దేహంలో నేను నేను అనేటువంటి ఆ దేహియే జీవుడురా. ఈ జీవుడు ఈ దేహాన్ని ఎప్పుడు అంటుకోలేదు నాయన. ఆ దేహి అనబడేటువంటి ఆ జీవుడు తెలివి స్వరూపుడై ఉండబట్టి ఆ తెలివి వల్ల ఈ దేహేంద్ర మనోబుద్ధులు కదులుతున్నాయి నాయన. ఆ తెలివి స్వరూపమైన జీవుడు లేకపోతే ఇది శవమేరా. అలాగే ప్రతి శరీరంలోనూ తెలివి స్వరూపుడైన జీవుడు దేహి అయి ఉండడం చేత ఆ దేహాలన్నీ కదులు మెదులుతున్నాయి. ఆ తెలివే లేకపోతే అవన్నీ శవాలేరా. ఈ విశ్వమంతా, విశ్వంలోని దేహాలన్నీ శవాలేను. ఆ శవాల నిండా దేహి అయిన తెలివి స్వరూపుడు ఉండడం చేత అవి కదులుతున్నాయి. ఈ దేహి ఎవడా అని చూస్తే దేహములో ఉన్నవాడు మాత్రమే కాదు, సమస్త దేహములలో ఏకైక ప్రకాశం వెలుగుతోంది. ఆ వెలుగులోనే అనేక దేహాలు కదులుతూ మెదులుతూ, సముద్రంలోనే అనేక అలలు బుడగలు కదులుతూ మెదులుతూ ఉన్నను సముద్రముల కంటే వేరు కానట్లు ఆ అఖండ ప్రకాశంలోనే ఆ ప్రకాశమే అనేకమైన అని భావిస్తున్న వాడికి భావిస్తున్నట్లుగా కనపడుతోందంటే, భావించకపోతే ఏకైక సత్యమే అని ప్రబోధిస్తున్నారమ్మా. హలో అమ్మా, ఏకైక సత్యమే. అలా భావిస్తున్నావు గనక అనేకమైన వాటిల్లో అనేకంగా ఉన్నట్లు అనిపిస్తోంది అంతే. నీకు ఉన్నది ఏకైక సత్యమే. ఆ సత్యంలోనే ఆ సత్యమే ఆ నీరే అనేక అలలు బుడగలుగా ఉన్నట్లు తోచుచు ఉన్నను. ఆ నీరే ఆ బుడగలు ఆ నీరుగా ఎలా ఉందో ఆ అఖండ పరమాత్మయే దాని అందే అనేక రూపాలు. ఆ రూపాలలో ఒక్కొక్క నేనుగా ఒక్కొక్క వ్యవహారము ఆ అఖండ పరమాత్మ యొక్క ఆ ప్రకాశంలోనే ఆ పరమాత్మే ఇన్నిగా ఉన్నట్లు కనిపిస్తుందంటే అన్నిగా లేదది, ఏకైక సత్యమే. ఆ ఒక్క వస్తువే సత్యము, అదే నీ నిజ స్వరూపము అని చెప్పారు. దేహమే నేను అని అహంకారంగా వ్యవహరిస్తున్నప్పుడు చరాచరమైన జగత్తు అనే అన్య వస్తువు గోచరిస్తుంది. ఎప్పుడు నేను దేహం అన్నా, నేను అంటే ప్రకాశానికి తల్లి, మేనన్నావా అయిపోయిందంతే. అప్పుడు ఈ చరాచరాత్మకమైన జగత్తు అనే అసత్య వస్తువు సత్యంగా కనిపించేస్తుంది. అలాగా వ్యవహరించలేదనుకో జగత్తు లేదుగా, నేను అనుకోవట్లేదు నిన్ను, నువ్వు ప్రకాశమై ఉన్నావు. అప్పుడు ఇంకా అన్యమేది గోచరించని ఏక శుద్ధ స్థితిలో ఆత్మని సాక్షి అని కూడా అనకూడదు. ఉన్నది ఒకటే, ఇంక దేనికి సాక్షి? అది అంతా నేనే, నేనే అంతా అని అనడానికి అనేవాడు ఎక్కడున్నాడు? అక్కడ వివరణ ఆత్మని సర్వసాక్షి అని గ్రంథాలు అంటున్నాయి కదా. మరి 97వ వచనంలో చెప్పిన అనునయ వాక్యాలే తప్ప నిజం కాదు. 97వ దానిలో కూడా అలాగే, నువ్వు క్షేత్రం రా, ఇది దీనిలో ఉన్న క్షేత్రజ్ఞుడు రా, నువ్వు క్షేత్రజ్ఞుడు క్షేత్రం కంటే వేరు నాయనా, క్షేత్రజ్ఞుడే నువ్వు లేకపోతే క్షేత్రం లేదురా అని అనునయించాలని చెప్పారు. అలాగే ఇది కూడా అంతే. పరమాత్మ సర్వసాక్షి. అన్నిటిని అలా కూర్చొని వీళ్ళందరూ ఏం చేస్తున్నారని చూస్తూ కూర్చుంటాడా? వాడేమన్నా సుప్రీం కోర్టు జడ్జియా? కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయా? ఎవరికి సాక్షి? దేనికి సాక్షి? అతడు సాక్షిత్వంతో పనే ఉంది. కానీ మరి చెప్పాలి, పరమాత్మ సాక్షి అయి ఉన్నాడురా, సర్వ కర్మలకి ఆధారమై ఉన్నాడురా. ఆయన ఉన్నాడు కాబట్టి నీ ప్రతి కదలిక, నీ ప్రతి ఆలోచన ఆ పరమాత్మకి తెలియకుండా రావురా. ఆ సాక్షికి ఎరుగును. అతడిలోనే ఉన్నాయి ఇవన్నీ. అతన్ని విడిచి నీకొక ప్రత్యేక వ్యక్తిత్వం లేదు అని నిన్ను అనునయించి చెప్పడానికి ఆయన సర్వసాక్షిని అన్నారు. కానీ ఆయనకి సాక్షిత్వంతో పనే ఉంది. కాబట్టి కారణం ఇతర వస్తువును చూస్తున్నప్పుడు మాత్రమే
చూచేవాడు వాటికి సాక్షి అవుతాడు. తనకంటే అన్యంగా ఏదైనా ఉంటే దాన్ని చూస్తుంటే సాక్షి అంటారు. మరి ఇతరమే లేని ఏకైక స్థితిలో దేనిని చూడని అతన్ని దేనికి సాక్షి అంటావు? ఇతర వస్తువు ఎదురుతాను తప్ప ఇంకా దేనికి సాక్షి ఎవరున్నారు అక్కడ? దేనికి అక్కడ ఏదైనా ఉంటే దానికి సాక్షి ఉండాలి. అందుచేత ఆత్మని సాక్షి అని చెప్పడం కూడా తప్పే అని ఇక్కడ ఉపదేశం. ఈ రహస్యం మనం తెలుసుకోవాలి. సాక్షి దేనికి సాక్షి? తనకంటే అన్యంగా ఏదైనా ఉంటే దేనికైనా సాక్షిత్వం. కాబట్టి నిరంతర స్వరూపమైన ఆ ప్రకాశాన్ని అంటి పెట్టుకుని ఉన్న వారికి, తీవ్ర ముముక్షువులకి అన్నారుగా, వారికి ఇక అన్య స్పృహ లేని అనన్య స్వరూప స్పృహే లక్ష్యమై ఉండాలి. అప్పుడే తెలుస్తాయి ఈ చెప్పిన బోధలన్నీ. ఖచ్చితంగా అప్పుడే అనుభవానికి వస్తాయి. చూడండి, నిరంతర ధ్యానమే, ప్రత్యేకించి చేసేదేం లేదు. ధ్యాసంతా స్వరూపం మీద. నీ ధ్యాసంతా నీ స్వరూపం మీద ఉంటే ఈ వ్యవహారం అంతా దాని మట్టికి అదే సాగుతుంది. ఎలాగో ఏమిటో అంటే ఆలోచనలు ఉండవా అమ్మా? ఆలోచనలు అంటే పని ఎలా అవుతుందమ్మా? ఉంటే ఉండని, నీకెందుకు? ఆ దేహ ప్రారంధానికి తగిన ఆలోచన కర్మ నీకెందుకు? నాకు ఆలోచన కలిగింది, ఈ ఐడియా వచ్చింది, ఈ ఐడియాకి అలా చేశాను అని నువ్వు ఆ ఆలోచనతో నాది నేను చేశాను అని కలిసిపోతావు తప్ప ఆ ఆలోచన కలిగింది, అది దేహంతో ఆ వ్యవహారం జరుగుతోంది. నాకెందుకు? నేను పరమ ప్రకాశాన్ని ఉన్నాను గనక ఈ కథ కూడాను. నీ సన్నిధానంలో ఏవో కథలు జరుగుతున్నాయిలే. నువ్వు నీ ధ్యాసంతా నీ మీద పెట్టుకోవమ్మా. ఏదన్నా జరిగితే జరగని, లేకపోతే మానేని. ఇప్పుడు ఏమైంది? ఎన్నాడు గడిచిన జీవితం రేపొద్దున గడవదా ఏమిటి? అమ్మో నా ధ్యాస పెట్టకపోతే ఎలాగండి? మనకు ఒక ధర్మం ఇవి చెప్పేస్తుంది పెద్ద అన్నపూర్ణ గారు. ధర్మం ఉంది కదండి, మరి అలా వాళ్ళు వచ్చినప్పుడు అలా ఉండాలి కదండి, వీళ్ళు వచ్చినప్పుడు ఇలా ఉండాలి. ఎవడు చేరిపోమన్నాడు నిన్ను? నువ్వుగా ఉండు, అవన్నీ అవే అవుతాయి. ఇంకేమి ఉండక్కర్లా. ఇక నువ్వే కల్పించేసి ఇలా లేకపోతే కుదరదు, అలా లేకపోతే కుదరదు, ఇలా చేయకపోతే కుదరదు, అలా చేయకపోతే కుదరదు. నువ్వే కుదరదని కుదించుకు చేస్తే ఇంక నీకు జ్ఞానం ఎందుకు? ఎందుకు కుదరదు? కుదిరితే కుదురుతుంది, కుదరకపోతే కుదరకపోతుంది. నువ్వు స్వరూపమై నిలిచి ఉండి చూడు ఎలా జరుగుతుందో. అన్నీ తెలుసు, నేను ఆత్మస్వరూపాన్ని, నేను ప్రకాశాన్ని. కానీ ఇది కుదరదట, అది కుదరదట. ఆ దేహ ఇంద్రియ మనోబుద్ధులతో నేనని చేరిపోయి వాసనలకు అనుగుణంగా దానికి మనమే కట్టేసుకుని ఇలా వచ్చింది, అలా వచ్చింది, ఇలా చేసా, అలా చేసా అనుకుంటావు. అంచేత నీ ధ్యాసని జారనివ్వకపోతే ఈ అధ్యాస లేనే లేదు అమ్మా. అంచేత శరీరం లేనిదే జగత్తు లేదు కదా స్వామి. శరీరం లేక జగత్తుందా? మనస్సు లేకపోతే శరీరం ఉందా? మరి మనస్సు స్ఫురణ రూపమైన ఆ చిత్ స్వరూపాన్ని విడిచి ఉందా? అమ్మా సుధా, లోపలికి రండి, లోపలికి వెళ్ళండి, లోపలికి రండి. శరీరం లేకపోతే జగత్తు లేదు, మనస్సు లేకపోతే శరీరం లేదు. మనస్సు స్ఫురణ రూపమైన ఆ చిత్ స్వరూపాన్ని వదిలి క్షణమైనా లేదు. ఎక్కడెక్కడ తిరుగుతున్నా సరే ఆ చైతన్య శక్తిని తీసుకునే కదా తిరుగుతుంది మనసు. దానికి ఒకసారి స్వామి అన్నారు, నీ మనసు ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడ ఆ పరమాత్ముడే ఆధారంగా లేకుండా నీ మనసు ఎక్కడికి వెళ్ళగలదే? ఎక్కడికి వెళ్ళి దేన్ని పట్టుకొని వెళ్లాడుతూ ఉన్నా అక్కడ పరమాత్ముడు ఉన్నాడు గనుకనే ఈ మనసు ఇవన్నీ తెలియబడుతున్నాయి. ఎక్కడికైనా వెళ్ళని నీ మనసు కదా ఆ పరమాత్మ యొక్క దివ్య ప్రకాశాన్ని, శక్తిని వదిలి అది ఉండగలదా? ఆకాశ హర్మ్యాలు నిర్మించుకో, నీ మనసు నిర్మిస్తూ ఉంటుంది. ఆ నిర్మిస్తున్నప్పుడు దానికి శక్తి ఎవరు?
ఆ పరమాత్మ శక్తే. ఆ ప్రకాశాన్ని విడిచి అది లేదుగా. ఇది ఎక్కడెక్కడికి తిరుగుతున్నా, ఎలా ఎలా తిరుగుతున్నా పరమాత్మ శక్తిని తీసుకునే పరమాత్మ శక్తితో అది ఎక్కడికి వెళ్ళినా అక్కడల్లా పరమాత్ముడే ఉన్నాడు. పరమాత్ముడు లేని చోట ఆ మనస్సే లేదు. మనస్సు లేని చోట దేహమే లేదు. దేహం లేని చోట జగత్తే లేదు. పో. స్వామి చెప్పిన ఒక్క ముక్క నాకు ఈ అనుభవాన్ని ఇచ్చిందమ్మా. ఓహ్, పరమాత్ముడు లేని చోట మనస్సే లేదు. మనసుకి మనుగడ కదా. మనసు లేని చోట దేహం లేదు. దేహం లేని చోట జగత్తు లేదు. ఎక్కడికైనా పో, పరమాత్ముడు లేని చోటు లేదు. పరమాత్మ మనసు అనేది ఉన్నది అంటే పరమాత్మ ఉన్నాడు కనుకనే పరమాత్మతో కూడే మనసు ఉండడం చేత ఎక్కడైనా తిరగగలుగుతోంది. ఆ మనసు ఉంది కాబట్టి దేహం ఉండగలుగుతోంది. అవునా? ఈ మనసు తనకు ఆధారమైన పరమాత్మని విడిచి, ఆ స్వరూపాన్ని విడిచి క్షణమైనా ఉండలేదు. దానికి ఉనికే లేదు. క్షణమైనా ఉండలేదుగా. ఆ చిత్తు కూడా ఉన్నట్టు, ఆ చిత్తు కూడా ఉన్నటువంటి సత్తును కాదని ఎక్కడికి వెళ్ళగలదు? ఆ ప్రకాశం సూర్యుడిని విడిచి ఎక్కడ పోతుంది? ఆ సత్స్వరూపాన్ని విడిచి చిత్తు లేదు. చిత్తుని విడిచి చంచలమైన మనస్సు లేదు. మనస్సును విడిచి దేహము జగత్తు లేవు. దేహ జగత్తులు మనసుతో ఉంటే మనసు చిత్స్వరూప బలం వల్ల ఉంటుంది. ఆ చిత్ అఖండ సత్స్వరూపములోనే అదే అయ్యింది. సత్తే చిత్తు, చిత్తే మనస్సు, మనసే దేహము, దేహమే జగత్తు. ఎక్కడ చూడు ఆ సచ్చిత్తులు లేని చోటు ఉందేమో. దానిలోనే మనసు అనే ఒక పురుగు ఇలా 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 తిరుగుతూ ఉంటుంది. ఆ సచ్చిత్తుల ఆధారంగా దానిలోంచి వచ్చి దాని ఆధారంతో ఈ క్రిమి ఉందే, ఓ విషపురుగు, విషయాలను పట్టుకొని దేహాన్ని బట్టి ఇది అది అక్కడ ఇక్కడ అలా దానికి బలం దానిదే కాదు. ఇది ఎవరా అని చూస్తే మాయమైపోతుంది. అప్పుడు సచ్చిత్తులు మిగులుతాయి. అమ్మ, అది సాక్షాత్కారం అంటే. అందుచేత సత్తును కాదని ఒక్క క్షణమైన ఆ చిత్తు ఉండలేదు కదా. కనుక జగత్తు మొదలు అన్ని సచ్చిత్ స్వరూపాలే. లేదా ఆత్మ ఒక్కటే ఉంది, ఇతరమన్నది ఏదీ లేదు అనైనా చెప్పుకో, తెలుసుకో. లేకపోతే ఆత్మ ఈ జగత్తు, జగత్తు మొదలు జగత్తు, దేహము, మనస్సు, ఇది అన్నీ కూడా సచ్చిత్ స్వరూపాలే, విడిచి లేవు. ఉన్నది సత్, అంతటా అన్నిటా ఉన్నటువంటి సత్. ఉండుట ప్రకాశించుట, ఉండుట ప్రకాశించుట, ఉండుట ప్రకాశించుట. దాని అందే ఉన్నట్టు కాసేపు ఉంటూ ఏదో 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 చేస్తూ ఏడుస్తూ నవ్వుతూ కాసేపు ఒక భావన మనస్సు కలిగి కాసేపు తైతక్కలాడి పడిపోతూ ఉంటుంది, మళ్లీ లేస్తూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. ఈ లేచిపడే ఇది ఎవరా అని చూస్తే సచ్చిత్తుని విడిచది లేదు. సచ్చిత్ స్వరూపంలోనే ఒక భావన కలిగి అది దేహం అనిపించి ఈ మోహపూరితమైన జగత్తును భావించుకొని తిరుగుతోంది. దీనికి ఏదా ఆధారం అని చూస్తే ఈ జగత్తు, ఈ దేహం, వీటికి మనస్సే కారణం. మనస్సుకి ఆ చిత్ ప్రకాశాన్ని విడిచి ఉనికే లేదు. ఆ చిత్తో అఖండ సత్ అయి ఉంది. ఉన్నదే సచ్చిత్. దాని యందు ఒక చిన్న అలవలే, ఒక చిన్న భావన, కల్పన ఈ మనస్సు. అది తనకి తానే ఉండలేనిదైనా నేనే ఉన్నాను, ఉండగలను అనుకుంటూ ఏదో ఏదో భావించుకుంటూ ఊహించుకుంటూ తిరిగి 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 అదే స్వయం శక్తి గలదైతే మళ్ళీ ఎందుకు పడిపోతుందమ్మా నిద్దట్లో? అమ్మ గంట దొరికాడా వాడు అనేవాడు స్వామి. ఎవడరా బాబు దొరికాడా అంటున్నారు అనుకునేవాడిని. వీడే కదూ, దొరికినట్టే దొరుకుతాడు స్వామి. చూస్తే ఉండడు, చూడకపోతే వదలడు. చూస్తే లేడు పారిపోతాడు, చూడకపోతే పట్టుకుని వదలడు. వీడెవడా అని పట్టి చూస్తే క్షణమైనా ఉండడు.
కాబట్టి ఇక వాడిని మళ్ళీ రానివ్వకుండా చూస్తూ ఉండు. వాడు నిజంగా లేనివాడే కాబట్టి లేకుండా పోతాడు. అప్పుడు ఇంకేం మిగిలింది తల్లి? ఇది మిగిలిందని చెప్పడానికి లేదు. ఉన్నది సచ్చిత్తే. అదే ఆనందం. అదేదో వచ్చేది ఉబికేది పొంగేది కాదు, అది భావనకు అందదు అని సదా తెలుసుకో అని చెప్తున్నారమ్మా. మరి ఇక రేపు చెప్పుకుందామా తల్లి? అలాగే వేళ కొంచెం క్లిష్టమైన విషయము, లోతుకి వెళ్లే విషయము, లోపల ఎక్కడెక్కడో అంటుకున్న వాటిని తెగ్గొట్టే విషయము వచ్చిందమ్మా. అవునమ్మా. చాలా చక్కగా ఉన్నది. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా.